మనం పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశము ఈరోజు ఏదైతే మనం డ్రీమ్స్ అనుకున్నామో, ఏదైతే ఈ యొక్క వెళ్తున్న మార్గంలో మనం సక్సెస్ అవ్వాలనుకుంటున్నామో, కానీ అనుకున్న రీతిలో మనం సక్సెస్ అవ్వలేకపోవడం గల కారణాలని మీకు చెప్పడం కోసం అనేది ఒక సెక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ యొక్క సెక్షన్ గురించి చెప్పే ముందులా, ఈ యొక్క సెక్షన్ ని, ఈ యొక్క మీటింగ్స్ ని స్టార్ట్ చేసే ముందులా నేను ఒక లీడర్ గురించి ఒక 2 minutes నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరైతే హ్యాండ్ ఓవర్ లో ఉంటూ మనం సక్సెస్ అవ్వాలి ఒక గోల్ పెట్టుకొని, ఆ సక్సెస్ రీతిలో మన వెళ్ళటానికి ఒక గైడెన్స్ ఇచ్చే ఒక లీడర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు నేను చెప్పబోయే లీడర్ తోటి నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. 1 సంవత్సరం 8 నెలలుగా నేను ఆ సార్తో నేను ఈ యొక్క జర్నీ చేస్తున్నాను. ఒకటే గోలు ఏంటంటే గెలవాలి అనే పట్టుదలతో ఉంటే గెలిపించడానికి లీడర్ మనతో పాటు ఉంటాడు. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా చేస్తూ ఒక చిన్న వయసులోనే ఒక మంచి ఒక 5 స్టార్ హోటల్లో ఒక డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ గా అతని యొక్క జాబ్ ని స్టార్ట్ చేస్తూ కూడాను ఈ యొక్క డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి, ఈ సక్సెస్ తో పాటు నాతో పాటు చాలా మందిని సక్సెస్ చేయాలనే ఒక గోల్ తీసుకొని ఉన్న వ్యక్తి అతను. కరెక్ట్ గా 1.5 year క్రితము నాకు పరిచయం అయినప్పుడు ఒక డైరెక్టర్స్ లెవెల్లో ఉన్నాడు. అంటే ఫ్యామిలీ తోటి నుంచి హైదరాబాద్ వచ్చేసి, అంటే కొన్ని కారణాల వల్ల బయట దేశం వెళ్లాల్సిన పర్సన్ కూడా ఆగిపోయి ఈ యొక్క డైరెక్ట్ సేలింగ్ కి పరిచయం అయ్యారు. అతని గురించి మెయిన్ గా ఏంటంటే ఎడ్యుకేషన్ లో మంచి ఒక టాప్ లెవెల్లో ఉండి, తర్వాత మనందరం సక్సెస్ చేయాలి ఒకే ఒక గోల్ పెట్టుకొని ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఈ యొక్క డైరెక్ట్ సేలింగ్ లోకి తీసుకొచ్చి అతను సక్సెస్ అవటమే కాదు, అతనితో పాటు మమ్మల్ని కూడా సక్సెస్ చేయడానికి ప్రతి విషయంలో మాతో పాటు ఉండి మమ్మల్ని ఈ రోజు ఈ లెవెల్లోకి తీసుకురావడానికి గల మెయిన్ కారణం అతని యొక్క ఎక్స్పీరియన్స్ మాతో పాటు నడిపించుకున్నది. సో ఈ రోజు అలాంటి లీడర్ని మీకు మేము పరిచయం చేస్తున్నాము. అట్లాగే ఒక మంచి శాలరీ ఆల్మోస్ట్ 75,000 వరకు ఇన్కమ్ తీసుకుంటూ కూడాను ఈ యొక్క డైరెక్ట్ సేలింగ్ లో సక్సెస్ అవ్వాలి గోల్ పెట్టుకొని 1.5 year లోనే 1,50,000 రూపాయల ఇన్కమ్ ని ఒక స్టార్ డైరెక్టర్స్ లెవెల్లోనే అచీవ్ చేసుకొని అతను ఇన్కమ్ తీసుకోవడమే కాదు, అతనితో పాటు మాలాంటి లీడర్లు కూడాను 75,000 1 lakh వరకు ఇన్కమ్స్ తీసుకొచ్చిన ఒక గొప్ప లీడర్ అండి. అలాంటి లీడర్ ని ఇప్పుడు నేను ఇన్వైట్ చేస్తున్నాను. దట్ మిస్టర్ శివకుమార్ సార్. శివకుమార్ సార్, ప్లీజ్. Thank you so much, sir. Thank you so much, Kiran Kumar, sir. హ్యాపీ మార్నింగ్ డియర్ లీడర్స్. నేను మీ శివకుమార్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకు ఈ రోజు జరగబోయే వెబినార్ గురించి నేను మాట్లాడుతాను డైరెక్ట్ గా. సో వితౌట్ లేటింగ్ ఎనీ టైం, యాక్చువల్లీ ఈ వెబినార్ లో మీకు కంపెనీ గురించి ఏముండదు, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఉండదు. జస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మీకు ఒక ఆపర్చునిటీ మీరు లైఫ్ లో గ్రో అవడానికి. బట్ ఈ బిజినెస్ లో ఎలా బిజినెస్ అనేది కాదు, లైఫ్ లో ఏదైనా సరే ఒక స్టూడెంట్ ఎలాగా తన ఎగ్జామ్స్ పాస్ అవ్వాలా, లైఫ్ లో ఎలాగా జాబ్ తెచ్చుకోవాలా, అంటే ఎలాంటి మైండ్ సెట్ తో ఉంటే జాబ్ తెచ్చుకోగలుగుతాడు. అలాగనే ఒక ఆర్డినరీగా ఉన్న ఒక ఎంప్లాయ్ వచ్చే శాలరీ చాలకుండా ఓన్లీ శాలరీతోనే లైఫ్ లాంగ్ టైం స్పెండ్ చేసుకుంటూ అంటే ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా సంపాదిద్దామని అదే జాబ్ లోనే కలలు గంటూనే ఉన్నారు. ఏదైనా చేస్తే బాగున్ను అని చెప్పేసి ఒక థింకింగ్ ఉంటారు. వాట్ ఏదైనా నాకు వస్తే బాగుండు అంటారు. ఆ సంథింగ్ గురించే నేను మాట్లాడుతున్నాను. కొంతమంది హోమ్ మేకర్స్ ఉమెన్స్ ఉంటారు. వీళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకో ఉంటారు. వాళ్ళ చదువులు ఎలా ఉంటాయంటే బాయ్స్ కంటే కూడా బాగా చదువుతారు. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో టుక్ మై బీటెక్ చదివాను. అక్కడ చదివినప్పుడు ఉమెన్స్ చాలా మంది బాయ్స్ కంటే బాగా చదువుంటారు. బట్ జాబ్స్ ఇట్లా తీసుకుంటే బాయ్సే ఫస్ట్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా. బట్ ఎక్కువ చదివిన ఉమెన్స్ కూడా ఏం చేయాలో తెలియకుండా ఒక హోమ్ మేకర్ గా ఇంట్లోనే ఉండి వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా అట్లా ఉండే చాలా మందికి ఈ రోజు జరగబోయే సెక్షన్ అనేది లైఫ్ చేంజింగ్ సెక్షన్ అంటాను. అలాగనే ఐ థ్యాంక్స్ టు గాడ్ అని చెప్తాం. ఈ రోజు మీరందరూ ఈ మీటింగ్ మీరు అటెండ్ అవుతున్నారు. మీరు కూడా థ్యాంక్స్ టు గాడ్ అని చెప్పండి. ఈ రోజు లక్షలాది మంది వేలాది మంది బయట ఉన్నారు. వాళ్ళకి బహుశా ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. బట్ అలాంటి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటున్నారు. సో దట్స్ వై వీ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు గాడ్ ఆల్సో.
ఎందుకంటే దేవుడు అనే వ్యక్తి ప్లాన్ చేశారు కాబట్టి ఈ రోజు ఈ వెబినార్ లో మనం అందరం కలుసుకోవడం అయితే జరుగుతుంది. ఇన్ దిస్ జూమ్ కాల్స్ వీఆర్ హ్యావింగ్ నియర్లీ 130 to 150 పీపుల్స్ ఇస్ దేర్. ఈ 150 పీపుల్స్ ఆర్ బ్లెస్డ్ పీపుల్స్ టు ద గాడ్. ఈ ఫ్రీ వెబినార్ దీంట్లో ఏమనేసి అంటే దీంట్లో ఫస్ట్ పేజ్ మనం తీసుకుందాం. వాట్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్? సో లా ఆఫ్ అట్రాక్షన్ yes. What is the law of attraction exactly? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలియదు. మనకు తెలిసిందంతా ఏం లా తెలుసు అండి? మనం చదువుకునేటప్పుడు స్కూల్స్ లో మనకు తెలిసిన లా గురించి ఒకసారి మాట్లాడితే మనకు తెలిసింది ఏంటంటే న్యూటన్స్ లా తెలుసు, డైనమిక్ లా తెలుసు, ఫారడేస్ లా తెలుసు, ఫారడేస్ రైట్ హ్యాండ్ రూల్ అని, మ్యాగ్నెటిక్ లా తెలుసు, అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ లా తెలుసు. ఇట్లా మనం చదువుకునే వాళ్ళము చాలా లాస్ అనేది తెలుసుంటది. ఎగ్జాంపుల్స్ ఒక న్యూటన్స్ లా గురించి మనం మాట్లాడదాం. ఎందుకు లా గురించి మాట్లాడుతున్నా అంటే ఈ లా అనేది మన లైఫ్ కి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మాత్రమే నేను మాట్లాడబోతున్నాను. ఎగ్జాంపుల్ న్యూటన్స్ లా అంటే ఏంది? ఇఫ్ ఎనీ ఫోర్స్ ఒకటి ఏదైనా మనం ఒక వస్తువుని కానీ పైకి వేసినట్లయితే అది నేలకు వచ్చి స్ట్రైక్ అవుతుంది. ఏదైనా ఒక పని, ఇది ఒక లా అయితే ఇంకొక లా ఏంటంటే ఏదైనా ఒక పని కానీ చేస్తే దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా రియాక్షన్ ఉంటాయి. ఎనీ యాక్షన్ వి హ్యావ్ ద ఆపోజిట్ రియాక్షన్. ఎగ్జాంపుల్ ఒక పెద్ద అడవి ఉంది అనుకోండి. ఆ అడవిలో చాలా పెద్ద సింహాలు, పులులు ఉన్నాయి. నేను ఒక పర్సన్ అడవిలోకి వెళ్ళాడు. ఇది యాక్షన్. రియాక్షన్ ఏంటంటే ఇంక నేను వెనక్కి తిరిగి రాడనమాట. ఇది రియాక్షన్. అంటే నువ్వు ఏదైనా ఒక పని చేస్తే దానికి యాక్షన్ ఉంటుంది, రియాక్షన్ ఉంటుంది. దీన్నే లా అంటారు. లా అంటే ఏంటంటే గ్రావిటేషన్ లా. మళ్ళీ మళ్ళీ ఒక పనిని పదే పదే చేసినప్పుడు ఒకటే రకమైన రిజల్ట్ వచ్చినప్పుడు దాన్ని లా అంటారు. ఎందుకు ఈ లా గురించి చెప్తున్నారు? అరే బిజినెస్ గురించి లేదు, వేరే దాని గురించి లేదు, లా గురించి ఎందుకు చెప్తున్నారు, దీనివల్ల నాకేంది అనేసి అనుకుంటే ఒకసారి నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాం. బిఫోర్ న్యూటన్స్ లా, న్యూటన్ లా ఏం చెప్పారు? ఏదైనా ఒక వస్తువు పై నుంచి వేసామంటే కింద వచ్చి పడుతుంది అని చెప్పారు. ఈ విషయం మనకు తెలుసు కదా ఆల్రెడీ. ఈ లా న్యూటన్ చెప్పక ముందు మనుషులు అయితే గాల్లో అయితే ఎగరట్లేదు. ఈ లా న్యూటన్ అనే వ్యక్తి ఏదైనా ఒక వస్తువు పై నుంచి కిందకి వేస్తే అది వచ్చి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వచ్చి కింద పడుతుంది అనే సంగతి మనకు న్యూటన్ చెప్పక ముందు మనం అయితే గాల్లో ఎగరట్లేదు. నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నా. అంటే నేనేమంటానంటే ఈ లా అనేది ఆల్రెడీ మనం వాడుకున్నాం లైఫ్ లో. మనకు తెలుసో తెలియకుండా మనం లైఫ్ లో లా అనేది వాడుతూనే ఉన్నాం అనమాట. సో నెక్స్ట్ స్లైడ్ తీసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చాలా మంది మీకు తెలుసో తెలియకుండా వాడుతూ ఉన్నారనమాట. ఎగ్జాంపుల్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏందనే సంగతి నెక్స్ట్ స్లైడ్ ద్వారా నేను మీకు చెప్తాను. థాట్స్ బికమ్ థింగ్స్. ఒక 3 పవర్ఫుల్ వర్డ్స్ అనేది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే ఏదైనా మనం ఒక దాన్ని కానీ చూసినామంటే దానికి అట్రాక్ట్ అవుతాం అనమాట. నువ్వు ఏదైనా చూడు, దానికి అట్రాక్ట్ అవుతాం. మనం అలాగనే మనం చేయాలనుకుంటాం, దానికి అలాగనే మనం తయారవుతాం. ఇక్కడ చూడండి, థాట్స్ బికమ్ థింగ్స్. ఇఫ్ యూ సీ ఇట్ ఇన్ యువర్ మైండ్ యూ విల్ హోల్డ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే ఈ థాట్స్ మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో థాట్స్ అంటే మనం ఆలోచిస్తాం. మన మైండ్ ద్వారా ఏదైతే మనం ఆలోచిస్తామో అదే మనకు వస్తువుల లాగా మారుతుంది. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనము చేజిక్కించుకుంటాము. దీనికి ఎగ్జాక్ట్లీ అర్థం ఏంటంటే మనం ఏమైతే ఆలోచిస్తామో, మనం దేని గురించి అయితే థింక్ చేస్తామో అదే మనకు దొరకడం అయితే జరుగుతుంది. యువర్ థాట్స్ అట్రాక్ట్ లైక్ ఏ మ్యాగ్నెట్. మన థాట్స్ అనేవి ఎట్లుంటాయంటే ఇంతకుముందు చెప్పాం లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇవన్నీ సబ్ థాట్స్ అనమాట. మన థాట్స్ అనేవి ఎట్లాంటివి ఉంటాయంటే లైక్ ఏ మ్యాగ్నెట్ లాగా ఉంటాయి. మ్యాగ్నెట్ అంటే మీకు ఐడియా ఉంది,
ఏదైనా మనము అట్రాక్ట్ చేసే విధంగా మనం ఏవైతే ఆలోచిస్తామో అలాగనే తయారవుతాం. మనం ఏదైతే థింక్ చేస్తామో అది మనకు అట్రాక్ట్ చేస్తాం, దానికి అదే విధంగా తయారవుతాం. నెక్స్ట్ స్లైడ్ తీసుకుంటే ఇప్పుడు చూడండి, రేడియో ఫ్రీక్వెన్సీ చూడండి. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ తీసుకుంటే మనకు రేడియో వేవ్స్, ఎగ్జాంపుల్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది నేను చెప్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ 93.5 FM అనేది మీరు పెట్టుకున్నారు. ఆ 93.5 FM అని పెట్టుకున్నప్పుడు అవతల చిన్న చిన్న టవర్స్ ఉన్నాయి కదండి, ఈ టవర్స్ కూడా సేమ్ అదే ఫ్రీక్వెన్సీ కానీ పెట్టుకున్నట్లయితే మనం ఏదైతే సాంగ్ వినాలనుకుంటున్నామో ఆ సాంగ్ అయితే సేమ్ ఫ్రీక్వెన్సీలో మనకు రీచ్ అవుతుంది, బాగా మనం వింటాం. అందరూ ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటారని నేను చెప్పను. ప్రతి ఒక్కరు ఒకటే సిగ్నల్స్ పెట్టుకోవాలనేది కాదు. కొంతమంది 97.2 బిగ్ ఎఫ్ఎం పెట్టుకుంటారు, కొంతమంది 92.7 రెడ్ ఎఫ్ఎం పెట్టుకుంటారు. ఇట్లా రకరకాలు, అంటే ఒక మనిషి ఏదైతే పెట్టుకుంటారో, ఏ ఫ్రీక్వెన్సీకి అయితే కనెక్ట్ అవుతారో, పెట్టుకుంటారో అనే దానికంటే కూడా ఏ ఫ్రీక్వెన్సీకి అయితే కనెక్ట్ అవుతారో ఆ ఫ్రీక్వెన్సీ మాత్రమే తీసుకుంటారు. ఐదర్ పాజిటివ్ అయినా కానీ లేదా నెగిటివ్ అయినా కానీ మనం ఏ ఫ్రీక్వెన్సీ అయితే సెట్ చేసుకుంటామో మన బ్రెయిన్ లో ఆ ఫ్రీక్వెన్సీనే మనం రీచ్ అవుతాం అనమాట. సో దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అంటే మనం ఏదైతే అట్రాక్ట్ అవుతాం మన బ్రెయిన్ లో దానికే రీచ్ అవుతాం. బట్ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉందండి. ఆ కరెక్షన్ ఏంటంటే కొంతమంది వాళ్ళు ఏదైతే అనుకుంటారో దానికి కరెక్ట్ గా ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ కారు. సో అది కనెక్ట్ కాకపోవడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఎగ్జాంపుల్ న్యూటన్స్ లా వాళ్ళు తెలియకపోవడం వల్ల నాకు వచ్చే నష్టం ఏంది, ఇంతకుముందు న్యూటన్ గ్రావిటేషన్ లా అనేది నాకు తెలియదు, దానివల్ల నాకు వచ్చే నష్టం ఏంది అనేది కొంతమంది అంటారు. ఆ న్యూటన్స్ లా లేకుండానే బతుకుతున్నాం కదా అని. ఇప్పుడు మీకు న్యూటన్స్ గ్రావిటేషన్ లా అనేది తెలియకున్నంత మాత్రాన మీకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. బట్ యు ఆర్ ఇన్ ద 10th ఫ్లోర్ ఎడ్జెస్, యువర్ ఇన్ ద 10th ఫ్లోర్ ఎడ్జ్. అక్కడ ఉండేటప్పుడు న్యూటన్స్ గ్రావిటేషన్ లా అనేది కానీ తెలియకపోతే, ఏదైనా ఒక వస్తువు పై నుంచి కింద పడితే కింద పోయి పడుతుంది అనే సంగతి తెలియకపోతే మనము గాల్లో తేలుతాం అనేసి అనుకోని కానీ కింద కానీ దూకినట్లయితే కింద పోయి పడతాం. లైఫ్ విల్ డెత్. ఇంక పర్సన్ అనే వ్యక్తి ఆ లా అనేది తెలియకపోతే, ఆ లా అనేది కరెక్ట్ గా యూజ్ చేసుకోకపోతే చనిపోవడం అయితే జరుగుతుంది. సో లా అనేది మనకు లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అంటే అది డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని మన లైఫ్ లో ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. మేబీ ఈ రోజు ఉపయోగపడకపోవచ్చు, ఎందుకంటే ఐఎమ్ ఇన్ ద ల్యాండ్, నేను కింద ఉన్నాను. అది సమ్ పీపుల్స్, అంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు యూజ్ చేయట్లేదు అనేసి నేను అనను, కొంతమంది యూజ్ చేస్తున్నారు. బట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కొంతమంది యూజ్ చేయలేకపోతున్నారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకు కానీ తెలుసుకోకపోతే ఏం జరుగుతుంది, లైఫ్ లో మీరు స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ తెలుసుకోకపోతే లైఫ్ లో మీరు డెబిట్స్, మెంటల్ టెన్షన్స్, అంటే అప్పులు అయిపోవడం, మెంటల్ టెన్షన్స్ అని ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ లో మీరు చిక్కుకుంటారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆల్వేస్ ఇస్ షోయింగ్ అండ్ జీరో. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కరెక్ట్ గా ఎలా వాడాలో మీకు దాన్ని తెలియకపోతే, ఇంతకుముందు న్యూటన్స్ లా అనేది నాకు అవసరం లేదు అనుకున్నాం, బట్ యు ఆర్ ఇన్ ద 10th ఫ్లోర్ ఎడ్జెస్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు యూజ్ ద న్యూటన్స్ లా. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి లైఫ్ లో నువ్వు సక్సెస్ అవ్వాలన్నప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నీకు కానీ తెలిసినట్లయితే ఎక్కడ తప్పులు చేయకూడదు అక్కడ తప్పులు చేయరు, ఎక్కడ కరెక్షన్ చేయాలో అక్కడ కరెక్ట్ చేసుకుంటారు. అట్లా మనం లైఫ్ లో అనేది గ్రో అవుతూ వెళ్ళగలుగుతాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కానీ తెలుసుకున్నట్లయితే మనం ఒక రైట్ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతాం. లా ఆఫ్ అట్రాక్షన్ కానీ తెలిసినట్లయితే లైఫ్ లో సక్సెస్ అయ్యే ఒక రైట్ ఫ్రీక్వెన్సీ అయితే కనెక్ట్ అవుతాం. నెక్స్ట్ స్లైడ్ చూడండి. చూడండి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కరెక్ట్ గా యూజ్ చేయకపోతే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, హెక్సైడ్ అంటే డిసీజెస్ అండ్ ఇన్సెక్యూర్. లైఫ్ లో సెక్యూరిటీ అనేది మిస్ అవుతాం. కాంప్రమైజ్డ్ లైఫ్ స్టైల్ ఉంటుంది, డెబిట్స్ అప్పులు ఉంటుంది, అంటే బిజీ ఉంటుంది, అంటే ఇంబ్యాలెన్స్, అంటే బిజీ లైఫ్, ఆల్వేస్ బిజీ లైఫ్. అంటే అట్లీస్ట్ మీ ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేసే అంత
టైం ఉండకపోవచ్చు. డెబిట్స్ అప్ అంటే అప్. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజమే అయితే, మీరు చెప్తున్నారు కదా లా ఆఫ్ అట్రాక్షన్ అయితే నిజమే అయితే, నేను ఎప్పుడు ఇవేవి నేను కోరుకోలేదే. నేను అప్పులు ఉండాలని కోరుకోలే, నేను స్ట్రెస్ ఉండాలని కోరుకోలే, నాకు జబ్బులు రావాలని కోరుకోలే, నాకు అప్పులు ఉండాలని కోరుకోలేదు, నేను ఎప్పుడు లైఫ్ లో బిజీ ఉండాలని కోరుకోలేదు, ఇన్సెక్యూర్ లైఫ్ కావాలని నేను కోరుకోలేదు. బట్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి నాకు? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజమే అయితే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? నేను ఏది చూస్తే అది వస్తుంది, నాకు ఏది కావాలనుకుంటే అది వస్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కరెక్ట్ అయితే, యాక్చువల్లీ నేను ఏమి అట్రాక్ట్ అవుతున్నాను? నాకు 10 lakhs అమౌంట్ కావాలా, నాకు ఎవ్రీ మంత్ నా శాలరీ 5 lakhs ఉండాలా, నేను అట్రాక్ట్ అవుతుండేది దానికి. నాకు సెక్యూర్ లైఫ్ కావాలా, నాకు ఇన్సెక్యూరిటీ ఉండకూడదు, లైఫ్ లో నాకు ఏ జబ్బులు లేకుండా నేను బతకాలా, నాకు అప్పులు అనేదే ఉండకూడదు అనేసి నేను థింక్ చేస్తా ఉన్నాను. బట్ అప్పులు అనేది అప్పులో వచ్చి ఇంట్లో కూర్చుంటున్నారు. ఎందుకు? ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్ అయితే వై ఇవన్నీ నాకు ఎందుకు వచ్చాయి? ఏం రావాలని కోరుకోలేదే. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏంది? మనం ఏమి కోరుకుంటే అది వస్తుంది. మనం దే దేని గురించి థింక్ చేస్తే అది జరుగుతుంది. నేను ఏ రోజు లైఫ్ లో కాంప్రమైజ్డ్ గా బతకాలని థింక్ చేయలేదు, ఏ రోజు నాకు జబ్బులు రావాలని థింక్ చేయలేదు. బట్ ఎందుకు నాకు వచ్చాయి అనేసి చాలా మంది మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇది మీకు బాగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అర్థమైతే. సో నెక్స్ట్ స్లైడ్ మీకు చూడండి. చూడండి, ద ఫౌండేషన్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ ఇంకొకటి ఉంది. మీరైతే ఇవేమి కోరుకోలేదు, బట్ ఇవన్నీ మీకు ఎందుకు వచ్చాయని తెలుసుకోవాలని ఉందా లేదా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరు ఇప్పుడు కాన్సెప్ట్ లో కరెక్ట్ గా ఎంటర్ అయినారు. మీరు ఇంతకు ముందు అప్పులు ఉండాలని కోరుకోలేదు, కానీ అప్పులు వచ్చేసాయి. మీరు ప్రతి నెల 5 లక్షలు 10 లక్షలు డబ్బు ఉండాలని కోరుకున్నారు, అవి రాలేదు. ఏవైతే రాకూడదని కోరుకున్నారో అవి వచ్చాయి, ఏవైతే రావాలని కోరుకున్నారో అవి రాలేదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏదైతే కోరుకుంటే అది వస్తుంది అంటున్నారు, నువ్వు ఏదైతే థింక్ చేస్తున్నావో అది నీకు జరుగుతుంది అంటారు. నేను రోజు 10 lakhs 5 lakhs అట్లీస్ట్ 2 lakhs పర్ మంత్ నేను థింక్ చేస్తా ఉన్నాను నా లైఫ్ లో. బట్ అది రాకుండా అప్పులు ఉన్నాయి, ఓవర్ఫ్లో అవుతున్నాయి అప్పులు. ఐఎమ్ స్టిల్ ఇన్ ద డెబిట్ అనే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు మీరు. ఎగ్జాక్ట్లీ. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ కి ద ఫౌండేషన్ ఆఫ్ లా ఒకటి ఉందండి. అది తీసుకుంటే లా ఆఫ్ వైబ్రేషన్. ఈ లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ వైబ్రేట్, నథింగ్ రెస్ట్ ఇన్ ద యూనివర్స్, అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ప్యూర్ వైబ్రేట్లీ ఎనర్జీ. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కి ఫౌండేషన్ అనేది లా ఆఫ్ వైబ్రేషన్ అనమాట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్తున్నారు? ఎవ్రీథింగ్ ఎనర్జీ అండ్ దట్ ఆల్ దేర్ ఇస్, ఇట్ మ్యాచెస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రియాలిటీ యు వాంట్ టు, and you cannot help but get that reality. It can be no other way. This is not a philosophy, this is the physics. ఇప్పుడు ఏదైతే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చెప్తున్నామో, ఇట్స్ నాట్ ఏ ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే ఏంటి? ఏదో పెద్దోళ్ళు సామెతలు చెప్తారు కదా, అట్లా సామెతలు అయితే కాదు. ఇట్ ఈస్ ద సైన్స్, ఫిజికల్ గా జరిగేది అనేది చెప్తున్నారు. లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, వైబ్రేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైబ్రేట్ అవుతా ఉన్నాను. ఎగ్జాంపుల్, ఈ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి చూడండి, ఇవి కూడా వైబ్రేట్ అవుతూనే ఉంది. మీ మొబైల్ పక్కన సైలెంట్ గా పెట్టేయండి, అది కూడా వైబ్రేట్ అవుతుంది. కావాలంటే మీరు ఒకసారి ఒక మీటర్ ఉంటుంది మనకు వైబ్రేషన్ చెక్ చేసుకోవడానికి, టెలిస్కోప్ అంటారు దాన్ని. ఆ టెలిస్కోప్ లో కానీ చూసినట్లయితే, ఈవెన్ దో డెడ్ బాడీ ఆల్సో ఇట్స్ వైబ్రేట్. శవం కూడా, చనిపోయిన శవం కూడా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. సో మీరు కావాలంటే చెక్ చేయండి టెలిస్కోప్ లో కూడా. ఒకవేళ వైబ్రేట్ కాకపోతే ఏమవుతుంది? శవం అనేది వైబ్రేట్ కాకపోతే అది మట్టిగా మారదు, శవం శవంగానే ఉంటుంది. ఈ యూనివర్సిటీలో ఎనీథింగ్ ఈజ్ వైబ్రేటింగ్, దెర్ ఈజ్ నో రెస్ట్ పొజిషన్.
నథింగ్ ఈజ్ రెస్ట్, ప్యూర్లీ వైబ్రేటింగ్. కావాలంటే ఎనర్జీ అనేది మనం క్రియేట్ చేయలేము, అలాగే డిస్ట్రాయ్ అయితే చేయలేము అనమాట. ఏదైనా ఒక వస్తువు అనేది ఒక దాన్ని మనం క్రియేట్ చేయలేము, అట్లానే నాశనం చేయలేము. ఇప్పుడు చూడండి, వాటర్ అనేది ఆ గడ్డగడుతుంది. గడ్డగట్టిన వాటర్ మళ్ళీ స్టీమ్ గా మారుతుంది. అంతేగాని వాటర్ అయితే నాశనం చేయలేము. లైక్ సిమిలర్లీ ఎలక్ట్రిసిటీ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది లా ఆఫ్ వైబ్రేషన్. అంటే లా ఆఫ్ వైబ్రేషన్ లో ఎవ్రీథింగ్ ఉంటుంది. ఈ లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏంటి? నెక్స్ట్ స్లైడ్. లా ఆఫ్ వైబ్రేషన్ లో మనము ఎలా వైబ్రేట్ అవుతాం అంటే మన బ్రెయిన్ కి ఏమేమి మనం ఎలా ఇస్తున్నాం అనేది చూడండి. తీసుకుంటే ఇది చూడండి, పైన ఉండే పెద్ద సర్కిల్ ఒకటి, కింద సర్కిల్ ఒకటి ఉంది. కింద సర్కిల్ అనేది ఇట్స్ ఏ హ్యూమన్ బాడీ. పైన సర్కిల్ అనేది మన బ్రెయిన్. బ్రెయిన్ అనేది పెద్ద సర్కిల్ గా వేశాను నేను, బాడీ అనేది చిన్నదిగా వేశాను. ఎందుకంటే ఈరోజు మనం ఉండే గ్రోత్, ఈరోజు ఉండే మన ఎవ్రీథింగ్ ఈ బ్రెయిన్ అనమాట. ఇది దీనివల్ల మనం ఉండే గ్రోత్ కానీ, ఈరోజు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కానీ, మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ కి ఎవరు బాధ్యతలు? అబ్దుల్ కలామా, లేదంటే మోడీనా, లేదంటే సీఎం చంద్రబాబు నాయుడా, లేదంటే జగన్, కేసీఆర్? ఈరోజు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, ఈరోజు మీరు ఉంటున్న అప్పులు, ఈరోజు మీరు పడుతున్న ఇన్సెక్యూర్ లైఫ్, ఈరోజు మీరు కాంప్రమైజ్ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోస్ టు ఫర్ యూ. మీ యొక్క నడవడిక, మీ యొక్క థింకింగ్, మీ యొక్క బిహేవియర్, మీ యొక్క ఆలోచన విధానము. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? సో అయితే మన బ్రెయిన్ కి ఇవన్నీ ఎలా వెళ్తుంది? టచ్ అండ్ హియర్ అండ్ స్మెల్ అండ్ సీ అండ్ టేస్ట్. అంటే మన బ్రెయిన్ అనేది ఎలా తీసుకుంటుంది ఎనర్జీ ఈ మన బ్రెయిన్ ఒక ఎనర్జీని ఎలా తీసుకుంటుందంటే టచ్ చేయడం వల్ల ఒక దాని గురించి తెలుసుకుంటాం. అలాగనే టచ్ చేయడం వల్ల, వినడం వల్ల మన బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ అనేది ఎలా వెళ్తుంది? వినడం వల్ల, టచ్ చేయడం వల్ల, అలాగనే స్మెల్ ద్వారా మన బ్రెయిన్ ఏ విధంగా తీసుకుంటుంది అనేది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లా ఆఫ్ వైబ్రేషన్ లో ఉంటుందండి. చూడడం వల్ల ఇన్ఫర్మేషన్, అంటే టేస్ట్ చేయడం వల్ల యూ చూస్ యువర్ థాట్స్. మీ థాట్స్ ని మీరే చూస్ చేసుకుంటారు. మీ థాట్స్ ఏవైనా సరే, అది ఇంటెలెక్చువల్ మైండ్ అంటారు, దీన్ని కాన్షియస్ మైండ్ అని కూడా అంటారు. పైన పార్ట్ ఏదైతే ఉందో మన బ్రెయిన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఇంటెలెక్చువల్ మైండ్ ఆర్ కాన్షియస్ మైండ్, రెండోది ఎమోషనల్ మైండ్ ఆర్ సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు చూడండి, యువర్ థాట్స్ కాజెస్ యువర్ ఫీలింగ్. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే బాగా ఈ సెంటెన్స్ అర్థం చేసుకోండి. మీ బ్రెయిన్ అనేది టచ్ చేయడం వల్ల, వినడం వల్ల, స్మెల్ చూడడం వల్ల, టేస్ట్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటుంది. అది వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటుంది. ఇది కాన్షియస్ మైండ్. అంటే ఇప్పుడు ఆలోచించే మైండ్ ని కాన్షియస్ మైండ్ అంటారు. ఏదైనా ఒక కోరిక బలంగా కానీ మీ బ్రెయిన్ లో ఉన్నదంటే అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది అన్నమాట. అంటే బలంగా ఖచ్చితంగా అది చేసుకోవాలా. నిద్రపోయినా నాకు అదే గుర్తొస్తాను. కొంతమంది అంటూ ఉంటారు, సార్ నేను నిద్రపోయినా కానీ నాకు డ్రీమ్స్ గుర్తొస్తున్నాయి, నిద్రపోయినా కానీ నేను ఒక 2 lakhs సంపాదించాలనే ఒక ఆలోచన గుర్తొస్తుంది. నిద్రలో కూడా, అంటే నాకు నిద్ర కూడా పోనివ్వట్లేదు అని అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళింది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. నేను బీటెక్ చదివేటప్పుడు నేను చదువుకుంటా ఉండే బస్ లో వెళ్తూ, బస్ పాస్ ద్వారా వెళ్తా ఉండి నేను చదువుకుంటా ఉండేటప్పుడు ఆలోచించేది, ఖచ్చితంగా బీటెక్ అయినాక జాబ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కారు కొనుక్కోవాలా,
ఒక బుల్లెట్ బైక్ కొనుక్కోవాలా, ఇట్లా నా మైండ్ లో ఉండేది అనమాట. కారు, ఆల్వేస్ ఐఎమ్ థింకింగ్ కారు 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 అని థింక్ చేయడం వల్ల రోడ్డు మీద ఎక్కడ పోయినా కానీ ఐ ఫీల్ ఇట్. ఖచ్చితంగా ఒక రోజు కార్ లో వెళ్తున్నా, ఆ హ్యాండిల్ పట్టుకుంటున్నాం, ఆ డ్రైవర్ సీట్ లో నేను కూర్చుంటున్నాను, ఒక సైడ్ మా పేరెంట్స్ కూర్చుంటారు, ఇంకొక సైడ్ నా వైఫ్ కూర్చుంటారు. జస్ట్ ఐ ఇమేజిన్. ఎప్పుడైతే మనం ఇట్లా ఆలోచిస్తాం అదే మైండ్ లో ఉంటుంది, దానికి తగినట్టుగానే మనకు ఆలోచనలు దానికి తగినట్లే పని చేస్తాం అన్నమాట. సో ఇది సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. కింద చూడండి రెండో పార్ట్ ఉంది. సెకండ్ పార్ట్ అంటే ఇక్కడ చూడండి, మీకు ఏరో కనిపిస్తుంది. యువర్ థాట్స్ కాజెస్ యువర్ ఫీలింగ్ అండ్ ఎమోషనల్ మైండ్. మీరు ఏదైతే ఈ థాట్స్ వస్తాయో మీ బ్రెయిన్ లో, కాజెస్ అంటే ఏంటంటే ఏం జరుగుతుందంటే అవి మీ ఫీలింగ్స్ గా మారుతాయి, ఆ ఫీలింగ్స్ వర్క్ గా మారుతుంది. ఆ వర్క్ అనేది కింద చూస్తే మీరు ఇది చూడండి, ఇదేంటంటే కాజ్ యువర్ అంటే యాక్షన్ విత్ యువర్ కాజ్. మీరు ఏదైతే ఆలోచిస్తారో మీ శరీరం అనుకూలించడం వల్ల మీరు వెళ్ళి పని చేస్తారన్నమాట. కండిషన్ కాకపోతే ఇక్కడ కొన్ని ఆ ఒక్కొక్కరికి రిజల్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, కొంతమందికి రిజల్ట్ రాదన్నమాట. ఈ రిజల్ట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, కొంతమంది ఇప్పుడు ఆ మీరు ఏది అనుకుంటే అది అయిపోతారని చెప్పారు శివకుమార్. ఇప్పుడు నేను మోడీ అయిపోవాలనుకుంటున్నాను, భారతదేశానికి ప్రధానమంత్రి అయిపోవాలనుకుంటున్నాను, నేను అవగలుగుతానా? ఇక్కడ ఈ నాలుగిటిని రిఫర్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఒక డ్రీమ్ కానీ మీరు కోరుకున్నారంటే తప్పులేదు. ఈ నాలుగిట్లలో చూడండి కండిషన్, మీరు ఏ కండిషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఒక డ్రీమ్ మీరు కోరుకున్నారు, ఏ కండిషన్ లో ఉన్నారు. సర్కమ్టెన్స్, మీరు ఎలాంటి సర్కమ్టెన్స్ లో ఉన్నారు. మీరు ఎన్విరాన్మెంట్, మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు. ఫైనల్ గా రిజల్ట్ అనేది ఈ పైన ఉండే సిసిఈ ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. మనం ప్రధానమంత్రి అవ్వాలంటే అట్లీస్ట్ ఏదో స్టేట్ కి పిఎం అయి ఉండాలి, పిఎం అయి ఉండాలి, చీఫ్ మినిస్టర్ అయి ఉండాలి, అట్లీస్ట్ ఎమ్మెల్యే అయినా అయి ఉండాలి. అంతేగాని నీకు రాజకీయాల్లోనే ఖర్చు లేకుంటే నేను మోడీ అవ్వాలంటే అవ్వగలుగుతామా? అవ్వలేదు. అంటే మీరు ఆలోచించేది కూడా వాట్ ఈస్ ద పాసిబిలిటీస్ ఇన్ యువర్ కండిషన్, యువర్ సర్కమ్టెన్స్. దట్స్ వై మన థింకింగ్ కూడా షార్ట్ టర్మ్ థింకింగ్ అండ్ లాంగ్ టర్మ్ థింకింగ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో ప్లాన్ చేసుకొని దానికి తగినట్టుగా మనం కానీ ఫీడింగ్ కానీ ఇచ్చినట్లయితే ఇట్ లీడ్స్ టు యాక్షన్ అండ్ ఇట్ లీడ్స్ టు రిజల్ట్ అనేది ఓరియంటెడ్ గా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ కానీ మనం తీసుకున్నట్లయితే చూడండి, మనం ఎలాంటిది మన సబ్ కాన్షియస్ మైండ్ తీసుకున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థాట్స్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? ఇది చూస్ యువర్ థాట్స్ అన్నాం కదా. మనం రెండు రకాలుగా మన బ్రెయిన్ కి ఇస్తా ఉంటాం. దాంట్లో ఒకటి వచ్చి నెగిటివ్ థాట్స్ అంటారు, నెగిటివ్ థాట్స్ ఇస్తా ఉంటాం కాన్షియస్ మైండ్ కి. రెండోది వచ్చి వరి అవుతా ఉంటాం ఏదైనా సమస్యల ద్వారా, అలాంటి వరీనెస్ ఇస్తాం. మూడోది వచ్చి వర్సెస్ అంటారు, అంటే డిప్రెషన్ లో ఉంటాం, అంటే డిసీజెస్, వీటి గురించి ఎక్కువ మనం థింక్ చేస్తూ ఉంటాం, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఇవి మనం బ్రెయిన్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. దీన్ని బ్రెయిన్ యొక్క పారాడియం అనేసి అని అంటారు. అంటే బ్రెయిన్ యొక్క పారాడియం ప్రోగ్రామింగ్ అని అంటారు. బ్రెయిన్ కి మనం ఎలాంటి ప్రోగ్రామ్ ఇస్తున్నామంటే, ఒక సైడ్ నుంచి నెగిటివ్ అండ్ ప్రాబ్లమ్స్, వరీస్, డిజీజెస్ సంబంధించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం బ్రెయిన్ కి. ఇంకొక సైడ్ నుంచి ఇన్ అవర్ స్కూల్స్ హ్యాస్ ద గివింగ్ ద వాల్యుబుల్. మనం చదువుకునేటప్పుడు ఇవన్నీ ఒక స్టూడెంట్ స్టేజ్ కానీ ఎనీథింగ్ స్టేజ్, ఒక పక్క నెగిటివ్స్ వెళ్తూ ఉంటాయి, ఇంకొక పక్క పాజిటివ్స్ వస్తూ ఉంటాయి, బిలీఫ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ యాక్షన్. బట్ ఇదంతా ప్రోగ్రామింగ్ చేయబడుతుంది మన బ్రెయిన్ కి. బట్ ఈ ప్రోగ్రామింగ్ ఏంటంటే, హౌఎవర్ స్కూల్స్ నెవర్ థాట్స్ us alternate your paradigm to change the changing time. అంటే పారాడియం అనేది మన బ్రెయిన్ అండి. మనం ఏదైతే ఇస్తామో అది ఒక ప్రోగ్రామ్ లాగా కన్వర్ట్ అయ్యి దాన్ని పారాడియం అంటారు. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ చూడండి. పారాడియం, హలో, ఓకే, ఓకేనా? పారాడియం అంటారు. పారాడియం అంటే ఏంటంటే మన బ్రెయిన్ కి
ఏదైతే ప్రోగ్రామింగ్ చేస్తాం, ఎలాంటి ప్రోగ్రామింగ్ చేస్తామంటే నెగిటివ్సే ప్రోగ్రామింగ్ చేస్తాం ఆల్మోస్ట్ ఎక్కువగా. అంటే 90% మన బ్రెయిన్ కి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంటే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. బట్ ఈ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ఏమన్నాం, మనం ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది, మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది అనేసి అని అనుకున్నాం. 10 lakhs అమౌంట్ కావాలా, ఎవ్రీ మంత్ నువ్వు వెళ్ళి చెప్తావు నీ ఫ్రెండ్ కి, రే నేను పర్ మంత్ 5 lakhs సంపాదించాలనుకుంటున్నాను, నా లైఫ్ లో 10 lakhs సంపాదించాలనేసి అనుకుంటున్నాను చెప్తాం. ఫ్రెండ్ అడిగితే ఫ్రెండ్ ఏం చెప్తాడంటే, ఏం రా పగటి కలలు అంటున్నావా అని అంటాడు. మన బ్రెయిన్ కి నెగిటివ్ ఎంత వెళ్తుంది, పాజిటివ్ ఎంత వెళ్తుంది అనే సంగతి నేను మాట్లాడుతున్నా. ఏం రా పగటి కలలు కంటున్నావా, నువ్వు ఉండే సిచ్యువేషన్ ఏంది, నీకు ఇదేంటి, నువ్వు బీటెక్ ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, లేదంటే బీటెక్ చేసి జాబ్ చేస్తున్నావు, నువ్వే కాదురా నేను కూడా ఇంజనీరే, నువ్వే కాదు ఇంజనీర్ నేను కూడా ఇంజనీరే, మనకి వాల్యూ మనకి ఇన్కమ్ వచ్చేది అంత 30,000, తిప్పి కొడితే 50,000, లేదా మనం ముసలోడు అయ్యేసరికి ఏదో ₹1,00,000, 1,50,000 అట్లా రాగలుగుతుంది. అంతేగాని 10 లక్షలు అంట ఇవన్నీ జరిగే పని అయ్యేంత ఆల్రెడీ మనకంటే ముందున్న సీనియర్లకు వచ్చిందా మనకు వచ్చేదానికి? లేదా మనకు చదువు చెప్తున్నారు సారు, మనకు చదువు చెప్పే సారు బీటెక్ చేశాడు, ఆయన జీతం 30,000, ఆయనకే రాలేదు, మనకు చదువు చెప్పిన గురువుకే రాలేదు 10 లక్షలు నెలకి, నీకెట్ట వస్తుంది నాకెట్ట వస్తుంది? సత్యం ఇంక నాకి. అంటే పారాడియం అంటే ఏంటంటే మన బ్రెయిన్ లో ఉండే సబ్ కాన్షియస్ మైండ్. పారాడియం అనేది సబ్ కాన్షియస్ మైండ్, అంటే వెనకాల ఉండే మైండ్. కాన్షియస్ మైండ్ అయితే తీసుకోదండి, మీరు ఏది చెప్పినా కానీ. కాన్షియస్ మైండ్ ఏంటంటే ఒక నెగిటివ్ చెప్తే కొంచెం తీసుకుంటుంది, తర్వాత వదిలేస్తుంది. బట్ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు తీసుకుంటుంది అంటే పదే 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 వినడం, పదే పదే చూడడం, పదే పదే ఆ ఇన్ఫర్మేషన్ చదవడం వల్ల బలంగా మన సబ్ కాన్షియస్ మైండ్ లో పడిపోతుంది. దాన్ని ప్రోగ్రామింగ్ చేయడం అంటారు, దాన్ని పారాడియం అంటారు. సబ్ కాన్షియస్ మైండ్ ఏమంటారండి? పారాడియం అంటారు. ఈ పారాడియం కి ఎవరెవరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారు, ఏమని ప్రోగ్రామింగ్ చేస్తున్నారు? 90% ప్రోగ్రామింగ్ చేస్తూనే ఉన్నారు. మన ఫ్యామిలీ ఏమని ప్రోగ్రామింగ్ చేస్తుందంటే, నేను చాలా సార్లు మా నాన్నకి నేను చెప్పాను, నాన్న నీకు ఒక 10 ఎకరాలు భూమి కొంటాను, నేను ₹1,00,00,000 సంపాదిస్తాను. ఇట్లా చెప్పేటప్పుడు ఇది నేను ఎప్పుడు చెప్పేదంటే, మా ఇంట్లో తినడానికి ఫుడ్ కూడా లేదు అట్లాంటి టైంలో చెప్పేది. మా అమ్మ నాయన బాధపడతా ఉంటే, నాయన లైఫ్ లో ఎప్పటికైనా మనం కోటీశ్వర్లు అవుతాము, ట్యూషన్ ఫీజు కట్టడానికే డబ్బులు లేదు అట్లాంటి టైంలో చెప్పేది. మా నాయన ఏమన్నది, రే ఇట్లాంటివన్నీ ఈ ముందు మాటలు వెనక్కి పనికి రావురా అని చెప్పి సామెతలు చెప్పేది. అంటే ఫ్యామిలీ ఏం చెప్తారు, ఎంత జరగదు అనేసి. అంటే ఆ అంటే ఇట్లాగా నెగిటివ్ గా మన ఫ్యామిలీ ఎంత మనకు అయ్యే ఇది, రే మనకి ఎంత చేయగలుగుతాం అంతే చేసుకోరా, లేని దానికోసం అల్లాడద్దురా అని చేస్తానని అంటారు ఫ్యామిలీ. అంటే చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్ ఏంటంటే నువ్వు కూలి పని చేసుకొని బతకాలనేటట్లు చేసి పెడతారు. చదువుకుంటే ఒక కంపెనీలో బానిసగా బతకాలి, అది కూడా కూలి పనే. వెళ్ళి ఏదైనా ఒక బిల్డింగ్ వర్క్ చేసే ఒక పర్సన్ దగ్గర లేబర్ పని చేయడం అనేది కూలి పని అని చెప్పను. చదువుకున్న వ్యక్తి ఏసీ రూమ్ లో కూలి పని చేస్తే, చదువులేని వ్యక్తి ఎండల్లో కూలి పని చేస్తారు. బట్ అందరూ చేసేది కూలి పనే. ఆ చదువుకోని వ్యక్తికి వారానికి ఒకసారి డబ్బులు ఇస్తే, మనకు చదువుకున్న వాళ్ళకి నెలకు ఒకసారి డబ్బులు ఇస్తారు. ఆ చదువుకోని వ్యక్తి కూలి పని చేసే వ్యక్తి కూడా ఏందిరా ఈ కర్మ, ఏందిరా ఈ పని అని చెప్పుకుంటూనే చేస్తాడు. ఈ చదువుకొని ఏసీ రూమ్ లో కూర్చోండే వ్యక్తి కూడా అట్లనే చేస్తూ ఉంటాడు. అలాగనే మనకు ఫ్యామిలీనే మనకు ఏం చెప్తుంది, మన సబ్ కాన్షియస్ మైండ్ ఎంత నీ వల్ల కాదు, పెద్ద పెద్ద ఆలోచనలు చేయబాక, పెద్ద ఆలోచనలు ముందర ఆలోచనలు వెనకటికి పనికిరావు, పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలా. మన పెద్దోళ్ళు అంటారా, మా అవ్వ చెప్పేది, నేను ఇట్లాంటివి ఏమన్నా నేను చదువుకునేటప్పుడు రేణుగుంటలో నేను మా అక్క ఇంటికాడ చదివేటప్పుడు మా అవ్వ చెప్పేది, ఏది మా అక్క చెప్పేది, అక్క మనము లైఫ్ లో కోటీశ్వర్లు అవుతాము, నేను లైఫ్ లో ఎట్లయినా కోటీశ్వరుడు అవుతాను, నేను కారు కొనుక్కుంటాను, నేను ఒక పెద్ద బిల్డింగ్ కడతాను,
ఇట్లా చెప్తా ఉంటే నేను తిరుపతిలో ఇల్లు కొంటాను, ఇట్లా రకరకాలుగా చెప్తా ఉంటే ముందర ఆలోచనలు వెనక్కి పనికి రావు. బట్ ఇల్లు కట్టడం అయితే డౌట్ లేదు, అది తిరుపతిలోనా లేదంటే హైదరాబాద్ లోనా ఇంకొక దగ్గర, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ నేను అనుకున్న ఇల్లు అయితే కట్టడం అయితే జరుగుతుంది కదా. ఇట్ ఈ డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్స్ బట్టి. బట్ ప్లేసెస్ అయితే చేంజ్ అవ్వచ్చు, కానీ మన మైండ్ లో ఉండే థాట్ ఏదైతే ఉండదో ఇట్ డస్ నాట్ చేంజ్ ద థాట్. కారు కొనాలనుకున్నాం, అది తిరుపతి రోడ్ లో తిప్పుతామని అప్పుడు అనుకున్నా, బట్ ఇప్పుడు హైదరాబాద్ రోడ్ లో తిరుగుతుంది కదా. అట్లా నువ్వు ఏదైనా సరే ఫ్యామిలీ ఏమని చెప్పని ప్రోగ్రామ్ చేస్తుందంటే నీ వల్ల కాదు, మనం కోటీశ్వరుడు కాలేము, మీ తాత ఇట్లా యావరేజ్ గానే బతికినాడు, యావరేజ్ గానే పోయినాడు, మీ నాయన యావరేజ్ గానే బతుకుతున్నాడు, నువ్వు కూడా అట్లానే బతుకుతావు, కాకపోతే కొంచెం బాగా బతుకుతావు అంతే. అంతేగాని కోటీశ్వరుడు అవడం అనేది నీకు అయ్యే పని కాదు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్తారు. ఇట్లా నేను చెప్పినట్టుగా పచ్చిగా చెప్పరు కానీ, బట్ దాని అల్టిమేట్ మీనింగ్ అయితే ఇదే. ఈ పేదవాడనే ఈ బోర్డుని ఎత్తి తుంగలో దొక్కుతానని నేనంటే ఇది జరగదు, ఇది మన మెడలో వేసుకొని తిరగాల సత్యాంత వరకు. ఇక నీకు ఏ ఆప్షన్ లేదు, ఇంకేది లేదు జీవితంలో అనేటట్లుగా ఒక పక్క ఫ్రెండ్స్, ఒక పక్క ఫ్యామిలీ మనకు ఈ నెగిటివ్ అనేది నింపుతారు. నువ్వు పైన మాట సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? ప్రస్తుత మైండ్ లో నువ్వు ఆలోచించవచ్చు నెలకి 5 లక్షలు రావాలని, బట్ 1,00,000 మంది చెప్తున్నారు నువ్వు వేస్ట్ రా నాయన, నువ్వు తెచ్చుకోలేవు 5 లక్షలు అనేది. నువ్వు మైండ్ లో నువ్వు అనుకున్న దానికంటే కూడా, అంటే సాధించగలుగుతాను అని అనుకున్న దానికంటే కూడా నువ్వు సాధించలేవు, నువ్వు వేస్ట్, నువ్వు వదిలే అని చెప్పే వాళ్ళు 99% ఉన్నారు. అయితే ఈ పారాడియం ఇది ఎలా మనం మార్పు చెందాల అనేది తర్వాత చెప్తాను నేను. ఇంకా మనకు నెగిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది? టీవీ న్యూస్ అండ్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్లు ఏం చదువుతామంటే ఈ కరోనా వల్ల జాబులు 55% పోయినాయి, ఇంక్రిమెంట్లు పడిపోయినాయి అనేసి చెప్తారు. జాబులే లేవని చెప్తారు. ఇప్పుడు కరోనా తర్వాత జాబ్ కోసం పోతాడు, ఇంటర్వ్యూలో 50,000 అడగదాం అనేసి పోతాడు, వాడు వర్త్ 50,000, అంతకుముందు 50,000 జాబ్ పోయి ఉంటుంది, 50,000 అడగదాం పోయి ఉంటాడు. ఆ న్యూస్ చూసి 55% జాబులు లేవు, డెవలప్మెంట్ లేదంటే తర్వాత 20,000 ఏంటారు చాలు, నేను వచ్చేస్తా జాబ్ కంటా. జాబ్ వస్తే చాలరా నాయన, ఎందుకంటే నేను కూడా మనిషినేనండి, నేను కూడా అదే ఆలోచించాను ఒకప్పుడు. జాబ్ లేనప్పుడు ఎలా ఉంటుందంటే గుడ్డి కంటే కూడా మెల్ల మేలు, 50,000 జీతం కంటే కూడా 20,000 మేలు. అంటే మన మైండ్ ని మనం అట్లా మార్చుకునేస్తాం, అంటే మనం దిగజారిపోతున్నాం. మనం నువ్వు 50,000 1,00,000 జీతం కావాలనుకునే వాడివి 50,000కి పడిపోయినావు, 2 లక్షలు కావాలనుకునే వాడివి 50, 60, 70, 80,000కి పడిపోయినావు. నీ మైండ్ అట్లా దిగదార్చుకున్నావు. ఇప్పుడు లోన లొటారం పైన పటారం, లోపల ఒకటి తిరుగుతా ఉండి పైన ఒకటి మాట్లాడుతా ఉంటే ఏం జరుగుతుందండి? డొల్ల, ఓన్లీ డొల్ల. అట్లా మీ ఆలోచనలో కూడా ఓన్లీ డొల్లే. నెలకు 5 లక్షలు కావాలంటున్నావు డొల్ల, ఒక మంచి కారు కావాలనుకుంటున్నావు డొల్ల. ఎందుకంటే నీ మైండ్ లో లేదు, అది నువ్వు నమ్మట్లేదు. నువ్వు నమ్మగలిగేదంతా ఏదైతే నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉందో, మీ ఫ్యామిలీ సారీ ఏదైతే నీ ఫ్రెండ్స్ ఫీడ్ చేశారో చెత్త, ఏదైతే ఫ్యామిలీ ఫీడ్ చేసిందో, సారీ ఫ్యామిలీ తప్పుగా చెప్తున్నానని అంటున్నానని ఏమనుకోకండి. మోస్ట్లీ ఫ్యామిలీస్, probably 90% of the families, they are injecting like this only their babies, their sons and everything. ఇకపోతే న్యూస్ లో ఏం చెప్తారంటే సేమ్ ఇదే సోచ్ చెప్తా ఉంటారు. జాబులు పోయినాయి, మంచి బతకాలంటే కష్టము, ఈ కరోనా టైంలో ఉద్యోగం వస్తే చాలరా నాయన అని చెప్పి బెగ్గింగ్ చేసుకుంటున్నారు. మనుషులు ఇంకా ఈ భూమి మీద బతకడమే కష్టం అని చెప్తారు ఈ టీవీ న్యూస్ రిపోర్ట్ వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ కోసం. ఈ నెగిటివ్స్ అంతా మనకు పారాడియం లో ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక ఇంగ్లీష్ లో కొన్ని రాస్తున్నారు, ఏ పారాడియం ఇస్ ద ప్రోగ్రామ్ దట్ హ్యాస్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంది? మన ఆ మైండ్ ఏం చెప్తే అదే జరుగుతుంది. ఎగ్జాంపుల్, నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఏముందంటే నేను కారు కొనాలని ఉంది, లైఫ్ లో కోటీశ్వరుడు అవ్వాలనేసి ఉంది.
బలంగా ఉన్నాయి ఇవన్నీ. ఎట్లయినా లైఫ్ లో ఒక అవకాశం దొరికితే చాలరా నాయన, ఎదగాలని ఉంది. అందుకే ఈ బిజినెస్ గురించి నాకు నరసింహ చెప్పినప్పుడు, రఫీ నరసింహ వీళ్ళు వచ్చి నాకు చెప్పినప్పుడు, నాకు లైఫ్ లో ఎదిగేదానికి ఒక అవకాశం ఉంది అని చెప్పేసి నేను తీసుకున్నాను. నా మైండ్ లో అది ఉంది కాబట్టి, నా సబ్ కాన్షియస్ మైండ్ లో నేను ప్రోగ్రామ్ చేసుకున్నాను. ఐ నెవర్ లిసన్ మై ఫాదర్, నెవర్ లిసన్ మై మదర్ వర్డ్స్, నెవర్ లిసన్ బాబాయ్, చాచా, అవ్వలు, తాతలు వీళ్ళు మాటలు నేను ఎప్పుడూ వినలేదు. ఎందుకంటే అంతే, ఇంక నా కెరియర్ గురించి మీరు దయచేసి ఏమి చెప్పకండి, నేను ఏమి వినను అని చెప్పేసి నేను మా అమ్మ నాన్న దగ్గర ఇట్లనే చెప్తాను. ఫ్యామిలీ నుంచి డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటుంది. అందుకే నేను హైదరాబాద్కి రాగలిగినాను. ఫ్యామిలీ చెప్పింది వెళ్ళొద్దు అనేసి, హైదరాబాద్ కి గొడవలు ఉంటాయి, పాత బస్తీ, చంపుతారు, నరుకుతారని. అయినా కానీ నా కెరియర్ నా ఛాన్స్ అనేసి నేను ఎందుకు డెసిషన్ తీసుకున్నా, ఎందుకు నేను సీరియస్ గా తీసుకొని నేను హైదరాబాద్కి వచ్చానంటే, లైఫ్ లో నేను కోటీశ్వరుడు అవ్వాలనేది నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోయింది. సబ్ కాన్షియస్ మైండ్ వెనకాల ఉంటుంది. మీకు అర్థం అవ్వాలంటే పారాడియం అనేది వెనకాల ఉంటుంది. దీనికి ప్రోగ్రామింగ్ ఎవ్వరు చెప్పినా నేను చేసుకోలేదు. నాకు ఏం కావాలో నేనే ప్రోగ్రామ్ చేసుకున్నా. ఆల్వేస్ నేను థింకింగ్ ఇదే చేస్తున్నాను. ఎట్లయినా నేను కోటీశ్వరుడు అవ్వాలి, ఎట్లయినా నేను అవుతాను, ఎట్లయినా నేను కారు కొనాలా. ఈ రోజుల్లో బైక్ లో పోతే సెక్యూరిటీ లేదు. ఎవడో ఒకడు వచ్చి గుద్దినాడంటే వాడు బైక్ లో వెళ్ళేవాడికి కాలో ఏలో పోతుంది. అదే కార్ లో ఉండేటప్పుడు అదే వాడు వచ్చి గుద్దితే కారుకి డోర్ ఇరుగుతుందే గానీ మీకు ఉండే ప్రాబ్లం ఏమీ లేదు. ఇట్లాంటి అంతా నాకు నేను ఆలోచించుకొని నా సబ్ కాన్షియస్ మైండ్ లో పెట్టుకున్నా. ఐ డోంట్ నెవర్ లిసన్ టీవీ అండ్ న్యూస్ పేపర్ అండ్ యూట్యూబ్ ఇన్ నెగిటివ్ వే అండ్ ఫ్యామిలీ వర్డ్ అండ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ మాట ఏం వినాలో అదే వినాలా. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేస్తానంటే అప్పుడు ఫ్యామిలీ మాట వినాలా. వాళ్ళకి తెలుసుంటది, ఇటు 7 తరాలు అటు 7 తరాలు అంటారు. అప్పుడు మనము లవ్ గివ్ అని చెప్పి తిరుగుతూ ఉంటాం. అట్లాంటి టైంలో మనం ఫ్యామిలీ మాట వింటే మంచిగా సెటిల్ అవుతాం. లేకపోతే ఎత్తిపోతల బలసలో పోతారు చాలా మంది. అంటే ఫ్యామిలీతో తల్లిదండ్రులకి ఏదైతే ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుందో అవి మనం వినాల. బట్ లైఫ్ లో కోటీశ్వరుడు ఎలా అవ్వాలనే సంగతి మీ నాయనకి దాన్ని తెలిసినట్లయితే, మీ నాయన కూలి పనో వ్యవసాయమో చేయడు, కోటీశ్వరుడు అయిపోయి ఉంటాడు, నువ్వు కూడా కోటీశ్వరుడు అయి ఉంటావు. ఆయనకి ఎలా కోటీశ్వరుడు అవ్వాలో తెలియదు కాబట్టి వాళ్ళ మాట వినకూడదు. ఆయన మాట వింటే ఆయన ఏమవుతాడో నువ్వు కూడా అదే అవుతావు. సో నా పారాడియం నెక్స్ట్ చూడండి ఏమని ఉన్నది. A paradigm is the program that has installed in your subconscious mind. It is a mental program that is almost exclusive control over the habitual behavior. Your paradigm has an enormous influence over you. అంటే ఒక్క మాటలో ఏం చెప్తుందంటే ఈ సెంటెన్స్, నీ పారాడియం ఏదైతే ఉందో, నీ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అదే ప్రోగ్రామ్ చేస్తుంది. అదే ఎవ్రీథింగ్ బిహేవియర్ అండ్ కంట్రోల్, ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్ కంట్రోల్ ఓవర్ యువర్ హ్యాబిచువల్ బిహేవియర్. నువ్వు బిజినెస్ చేయాలనేసి వెళ్ళి ప్లాన్ చెప్తా ఉంటావు, అయినా కానీ ఉపయోగం ఉండదు. నీ బ్రెయిన్ లో ఉండాలా ప్లాన్ చెప్పాలనేసి. నీ బ్రెయిన్ లో అది సక్సెస్ అవుతుంది అనేసి నీ బ్రెయిన్ లో ఫీడ్ అయి ఉండాలా. పైకి నువ్వు ఎంత చేసినా వేస్టే. నువ్వు ఒక గోల్ పెట్టుకుంటావు, నేను సిల్వర్ అవ్వాలా, లేదంటే నేను ఒక డైమండ్ అవ్వాలా, లేదంటే 1,00,000 రూపాయలు ఇన్కమ్ కొట్టాలనేది నీ బ్రెయిన్ లో గోల్ పెట్టుకుంటావు. కానీ ఆ గోల్ అనేది నమ్మవు. ఎందుకు నమ్మవు అంటే పైన చెప్పిన 3 ఆస్పెక్ట్స్. బట్ హ్యాబిచువల్ బిహేవియర్, నువ్వు వెళ్ళి బయట వెళ్ళి నువ్వు పని చేస్తావు దానికి తగినట్టుగా. అట్లా ఎంత పని చేసినా వేస్టే అది నీ బ్రెయిన్ లో లేకపోతే. నీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఏముంది, ఆల్వైస్ నెగిటివ్ 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 ఉందనమాట. నెక్స్ట్ తీసుకుంటే పర్సెప్షన్ అండ్ క్రియేటివిటీ అండ్ ఎబిలిటీ టు ఎర్న్ ద మనీ అండ్ ప్రొడక్టివిటీ అండ్ అకంప్లిష్మెంట్ ఇన్ ద లైఫ్. ద పారాడియం పుష్ ద బాక్స్ అరౌండ్ ఈచ్ ఆఫ్ దోస్ areas and no matter how hard you try, no matter how hard you try. ఆల్రెడీ నేను ఈ విషయం చెప్పాను. పర్సెప్షన్స్ అండ్ క్రియేటివిటీ అండ్ ఎబిలిటీ టు ఎర్న్ ద మనీ అండ్ ప్రొడక్టివిటీ అండ్ అకంప్లిష్మెంట్ ఇవేవి పనిచేయదండి. ఎంత కష్టపడినా, హౌ హార్డ్ యూ ట్రై అంటే ఎంత హార్డ్ గా కష్టపడినా నీ బ్రెయిన్ లో నువ్వు 1,00,000 రూపాయలు ఎలా సంపాదించాలా అనే ఒక యాక్షన్ ప్లాన్ లేకపోతే,
ఒక యాక్షన్ ప్లాన్ అనేది లేకపోతే మీరు ఏది చేయలేరు. ఎంత హార్డ్ గా ట్రై చేసినా, చాలా మంది సార్ నేను రెగ్యులర్ గా వర్క్ చేస్తున్నాను సార్, నేను రెగ్యులర్ గా ప్లాన్ చెప్తున్నాను సార్, నేను ప్లాన్ చెప్పినట్టుగా ఎవరూ చెప్పలేకపోతున్నారు, కానీ నాకు రిజల్ట్ రావట్లేదు. నేను కానీ 1 lakh ఇన్కమ్ అచీవ్ 1 lakh కాదు, అట్లీస్ట్ 20,000 ఇన్కమ్ కూడా నేను వెళ్ళలేకపోతున్నాను. నేను చేసిన పని అంతా వృధా అయిపోతుంది. ఎస్, నువ్వు ఎంత కష్టపడినా ఉపయోగం లేదు, ఎందుకంటే నువ్వు బిలీవ్ చేయలేకపోతున్నావు. నువ్వు ఎంత కష్టపడినా యూస్లెస్, నువ్వు బిలీవ్ చేయలేకపోతున్నావు కాబట్టి అది జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా నేను ఈ మంత్ లో సిల్వర్ కంప్లీట్ అవ్వగలుగుతాను, 60 days లో అవుతుంది. నేను ఖచ్చితంగా 1 year 6 months లో నా ఇన్కమ్ 1 lakh rupees ఉంటుంది. ఈ 1 year కంతా 3 lakhs rupees ఉంటుంది. అప్కమింగ్ 2 years లో నా ఇన్కమ్ 10 lakhs per month ఉంటుంది. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ మైండ్, దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్సైట్, దెన్ ఓన్లీ యూ కెన్ వర్క్ రిగార్డింగ్ దట్ వే. నీ బ్రెయిన్ లో అనేది, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఇట్స్ ద రియల్లీ నిజంగా జరిగింది అనమాట. స్పోర్ట్స్ మ్యాన్ పక్క రోజు ఒక 1 week తర్వాత, ఒక 3-4 days తర్వాత ఆ వ్యక్తికి ఒక ఇది ఉందన్నమాట. ఏముంది? ఒక రన్నింగ్ రేస్ ఉంది. సో ఆ వ్యక్తి ఏంటంటే మైండ్ లోనే పరిగెత్తున్నాడు, నేను పరిగెత్తున్నా, నేను ముందు వస్తున్నాను అనేసి మైండ్ లోనే థింక్ చేయడం వల్ల ఆ వ్యక్తి అలసిపోతాడు. బాడీ టెస్ట్ చేస్తే డాక్టర్స్, అట్లా మీ మైండ్ లో మీరు ఏం థింక్ చేస్తున్నారో అదే అవుతారు. నువ్వు ఎంత హార్డ్ గా బయట వెళ్ళి వర్క్ చేసినా జరగదు. నువ్వు బిలీవ్ చేస్తున్నావా సిల్వర్ అవుతుందని 100% నువ్వు ఎగ్జైట్ అవుతావు. ఎస్ నేను సిల్వర్ అయిపోతే, నువ్వు నీ మైండ్ లో నువ్వు ఊహించుకోవాలి, ఎస్ నేను సిల్వర్ అయిపోతే నాకు నెలకు ఒక 10-15,000 20,000 వరకు ఎవ్రీ మంత్ వస్తూ ఉంటది. ఈ విధంగా వచ్చిందంటే నాకు పెట్రోల్ పోతుంది, మా ఇంటికి రెంట్ కడతాను, లేదా నేను ఒక మంచి డ్రెస్ తీసుకుంటాను నేను సిల్వర్ అయితే. ఇట్లా నువ్వు విజువలైజ్ చేసుకోవాలా. ఒక్కసారి నేను సిల్వర్ అయిపోతే నా టీం అంతా నా మాట వింటారు, నాకెందుకు కూడా సిల్వర్స్ గా తయారవుతారు అనేసి నువ్వు విజువలైజ్ చేసుకొని అప్పుడు వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఇదండి. సో అందుకే ఇక్కడ ఎక్కువ టైం తీసుకున్నాను. అయితే మన పారాడైమ్ ని చేంజ్ చేసేదానికి అవకాశం ఉందా? మన స్కూల్స్ లో అయితే హౌ టు చేంజ్ పారాడియం అనే దానికి లెసన్సే లేవు. బట్ ఎక్కడ చేంజ్ చేసుకోవచ్చు పారాడియం అనేది? ఇక్కడ చూడండి, చేంజ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ రిజల్ట్. మీ థాట్స్ ని చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు వరకు అవకాశం లేదు. మీ పారాడైమ్ కి న్యూ పారాడైమ్ గా ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి అవకాశం లేదు. బట్ టుడే వి హ్యావ్ ద ఆప్షన్ టు చేంజ్ న్యూ పారాడైమ్. ఏమి ఆప్షన్? ఎలా మనం మన పారాడైమ్ చేంజ్ చేసుకోవచ్చు? కొత్త థాట్స్, న్యూ థాట్స్. యు వాంట్ 2 people, యు వాంట్ 1 person. నీకు పారాడైమ్ చేంజ్ చేసుకోవాలంటే యు వాంట్ మెంటర్, యు ఆర్ ద మెంటీ. అంటే మెంటీ అంటే శిష్యుడు, మెంటర్ అంటే గురువు. నీకు నీ పారాడైమ్ చేంజ్ చేసుకోవాలంటే యు డోంట్ హ్యావ్ ద ఆప్షన్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్, you don't have the option in the job, you don't have the option in the society, just only you have the option in mentor, in the network marketing only. లైఫ్ లో మెంటర్ అనే వ్యక్తి ఎంత కీ రోల్ ప్లే చేస్తాడంటే, ఒక స్పోర్ట్స్ ఆడే వ్యక్తికి, ఒక క్రికెట్ ఆడే వ్యక్తికి ఒక కోచ్ ఉంటాడు, ఒక చదువుకునే వ్యక్తికి ఒక మాస్టర్ ఉంటారు, ఒక గేమ్ ఆడే వ్యక్తికి కబడ్డీ ఎవ్రీథింగ్ ఇట్లా ఆడే వ్యక్తికి ఒక గురువు ఉంటారు, ఒక పాట పాడే అమ్మాయికి ఒక గురువు ఉంటుంది, ఒక కరాటే నేర్చుకునే వ్యక్తికి ఒక గురువు ఉంటాడు. అట్లా నువ్వు ఏదైనా చేసేదానికి గురువులు ఉన్నారు. బట్ డబ్బు సంపాదించేదానికి మీకు లైఫ్ లో గురువులు ఉన్నారా? మీ మైండ్ సెట్ చేంజ్ చేసే దానికి ఎవరైనా గురువులు ఉన్నారా? వాట్ ఈస్ ద లైఫ్? స్పోర్ట్స్ అండ్ క్రికెట్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే, లైఫ్ లో ఒక అంశం మాత్రమే. ఎడ్యుకేషన్ ఒక అంశం, స్పోర్ట్స్ ఒక అంశం, సింగింగ్ ఒక అంశం, డాన్స్ నేర్చుకోవడం ఒక అంశం. మన జీవితం అనే దాంట్లో లైఫ్
ని నేర్పించేది ఎవరు? లైఫ్ నేర్పించేదానికి ఎవరైనా గురువులు ఉన్నారా? ఎస్, ఒకప్పుడు ఉండేవాళ్ళు, పాత కాలంలో ఉండేవాళ్ళు. ద్రోణాచార్య ఒక గురువు, అర్జునుడిని రెడీ చేశాడు. అలాగనే ఇట్లా ద్రోణాచార్యులు అంటారు, ఇట్లా రకరకాలుగా గురువులు ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అలాంటి గురువులు ఉన్నారా? ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి వాళ్ళకి లైఫ్ అంటే ఏంటి అంటే ఎవ్రీథింగ్ నేర్పిస్తా ఉన్నారు. ఇప్పుడు మీకు బయట నెట్వర్క్ మార్కెటింగ్ వదిలేసి మీరు బయట వెళ్తే మీకు అలాంటి గురువులు వస్తారా? ఎలా బతకాలా, నువ్వు ఎలా ఆలోచించాలా, నువ్వు ఎలా ఉండాలా, నువ్వు ఎలా బిహేవ్ చేయాలా, నువ్వు ఎలా మాట్లాడాలా, ఎవ్రీథింగ్ చెప్పేదానికి ఎవరైనా గురువులు ఉన్నారా లైఫ్ లో? లేరు. ఈ పారాడియం చేంజ్ చేసుకోవడానికి ఓన్లీ ద ఆప్షన్ యువర్ మెంటర్ అండ్ బుక్స్ అండ్ మీటింగ్స్ అండ్ యూట్యూబ్ లో పాజిటివ్ ఓరియంటెడ్ వీడియోస్. మీ పారాడియం మారాలి. ఎస్, యూ కెన్ అచీవ్ ఇట్ 2 lakhs per month. యూ కెన్, నువ్వు బిలీవ్ చేస్తావు. ఎందుకంటే ఐ బిలీవ్ ద నెట్వర్క్ మార్కెటింగ్. నేను ఎట్లా బిలీవ్ చేశానంటే, ఒక వ్యక్తి, ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, జస్ట్ ఒక డిగ్రీ చదివిన వ్యక్తి ఒక మన ఎక్స్ కంపెనీలో 90 lakhs 96 lakhs పెట్టి జాగ్వార్ కారు కొన్నారు. ఇంకొక వ్యక్తి జస్ట్ హీ రీడ్ అట్ ఐటీఐ ఓన్లీ. ఐటీఐ అంటే తెలుసు కదా, 10th తర్వాత 11th 12th. హిస్ నేమ్ ఇస్ మస్తాన్. రేంజ్ రోవర్ కారు కొన్నారు, నియర్లీ 1 crore rupees వాల్యూ. ఐటీఐ చదివిన వ్యక్తి. దెన్ ఐ బిలీవ్ దిస్. అప్పుడు నేను నమ్మినాను. అప్పుడు నా సబ్ కాన్షియస్ మైండ్ కూడా నమ్మడం జరిగింది. అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా దట్స్ వై మస్ట్ అటెండ్ boot camps, must attend the meetings, must attend the seminars, must watch the YouTube videos, must read the books. ఖచ్చితంగా ఇవి చేస్తేనే మీకు పారాడియం అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో నువ్వు చేయలేవు, నువ్వు వేస్ట్ ఫెలో, ఇది నీ వల్ల కాదు అని చెప్పేసి ఎవరైతే మనకు ఫీడ్ చేస్తుంటారో లైఫ్ లో, అవన్నీ పటాపంచులు అవ్వాలంటే ఒక మిసైల్ తో పేల్చి పడేయాలి. అవన్నీ ఒక మిసైల్ తో పేల్చాలా. ఇట్లాంటి పటాపంచులు అవ్వాలంటే మీకు ఒక మెంటర్ అనే వ్యక్తి కావాలా, బుక్స్ అనేటివి చదవాలా, యూట్యూబ్ వీడియోస్ అనేది చూడాలా. ఇప్పుడు చెప్పిన జూమ్ మీటింగ్, ఇలాంటి జూమ్ మీటింగ్స్ అనేటివి వినాలా. వింటే ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎర్న్ 2 lakhs rupees per month. ఇక్కడ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే నరసింహకి 12 లక్షలు సంపాదించేటప్పుడు నెలకి నేను అట్లీస్ట్ 2 లక్షలు సంపాదించలేనా, 3 లక్షలు సంపాదించలేనా అనేసి కొంతమంది ఆలోచిస్తారు. నరసింహ అనే వ్యక్తి ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఈ రోజు ఇంత సక్సెస్ అయ్యి 12 lakhs కొని BMW కారు కొంటున్నాడు అంటే 50 లక్షల విలువైన కారు. ఇక్కడ చాలా మంది 50 లక్షల రూపాయలు ఉంటే చాలరా నాయన, ఇంట్లో కూర్చొని హ్యాపీగా తినేసి పడుకొని పొలాడచ్చు అనేసి చాలా మంది థింక్ చేస్తూ ఉంటారు లేజీగా. ఐఎమ్ సారీ ఇలా చెప్తున్నాను అనేసి, ఎందుకంటే పీపుల్స్ ఆర్ లైక్ దట్, నాట్ ఫర్ యూ. మీరైతే కాదు. ఎందుకంటే మీరందరూ ఈ రోజు మీటింగ్ వచ్చారంటే లైఫ్ లో మీరు ఎదగాలనుకుంటున్నారు. బట్ అవుట్ ఆఫ్ ద పీపుల్స్ దే ఆర్ థింకింగ్ లైక్ దట్ ఓన్లీ. ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి ఇంత సంపాదించేటప్పుడు మనం ఎందుకు సంపాదించలేము? ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయంటే ఇలాంటి మీటింగ్స్ లో తెలుస్తాయి. సో దట్స్ వై అప్పుడైతే అవేర్నెస్. ఇక్కడ చూడండి, రెండో చార్ట్ ఉంది. ఒకటి అవేర్నెస్, డివైన్ అండ్ కాన్షియస్నెస్ అంటే కంటిన్యూగా కాన్షియస్నెస్ అంటారు. అంటే ఒక అవేర్నెస్ ద్వారా మన సెల్ఫ్ గా మనం మోటివేట్ అవడం, ఇట్లా చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ కి కొత్తగా రీప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. మన పారాడైమ్ అనేది ఏదైతే ఉందో దానికి న్యూ పారాడైమ్ గా తయారవుతుంది. న్యూ ఫీలింగ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, మీకు బాడీ తర్వాత న్యూ థాట్స్ వచ్చి కొత్త థాట్స్ వచ్చినాయి. కొత్త థాట్స్ వచ్చినప్పుడు కొత్త ఫీలింగ్స్ రైజ్ అవుతాయి. రైట్ మెంటర్ ఉన్నారు. బాడీ యాక్షన్ కి దిగుతుంది. కింద ఉండేది బాడీ అంటే శరీరం పని చేయడానికి, యాక్షన్
న్యూ రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. కింద న్యూ అని పెట్టాను. న్యూ అంటే ఏంది? ఎవ్రీథింగ్ న్యూ ఇస్. నీ పాత లైఫ్ తో పోల్చుకుంటే ఎవ్రీథింగ్. యూ డోంట్ హ్యావ్ ద కార్, దెన్ యూ కెన్ గెట్ ద కార్. నీకు కార్ లేదా, ఇంకా కార్ వస్తుంది. ఇంకా కొత్త కొత్త రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మన ప్రోగ్రామింగ్ అనేది అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏదైనా ఒక పని చేస్తే ట్రైనింగ్ ఎండ్ ఆఫ్ ద సెక్షన్ లో ఉంది. ఇక్కడ కొంచెం బాగా ఫోకస్ చేయండి. మీరు ఏదైనా ఒక వర్క్ కానీ చేసినట్లయితే ఆ వర్క్ కి ఎలాంటివి ఉంటాయి? స్టార్టింగ్ నువ్వు ఏ వర్క్ అన్నా చేయి లైఫ్ లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో దిస్ వన్. ఈ ఒకసారి చూడండి, ఒమేగా అంటారు దీన్ని. ఈ ఒమేగాలో సారీ స్లైడ్ మిస్ అయింది. ఎస్ ఎస్ ఓకే. ఈ ఒమేగా అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక వర్క్ కానీ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ మీరు ఏం చదువుతారంటే, ఈ ఆల్ఫాలో చూసినట్లయితే సఫరింగ్ అంటే షేమ్ గా ఫీల్ అవుతారు, గిల్టీగా ఫీల్ అవుతారు. ఏదైనా ఒక కొత్త పని చేయాలంటే షేమ్ అండ్ గిల్టీ అండ్ ఎపతి. ఎపతి అంటే ఏంటంటే ఏదో తప్పు చేసేసినట్టుగా అపరాధ భావం. ఏదో తప్పు చేసినట్టుగా అపరాధ భావంగా ఉంటామన్నమాట. ఎపతి అంటే అంటారు గ్రిఫ్, సఫరింగ్. అంటే ఇది ఒక సర్కిల్ లాగా, రైట్ సర్కిల్. అగైన్ మళ్ళీ చూడండి, ఇంకా తీసుకుంటే 100 లో ఫియర్ అంటే భయము, అంటే డిజైర్ అంటే యాంగర్ కోపం. ఇంకొంచెం అంటే అది దాటిన తర్వాత ఫియర్ అంటే భయం. ఈ పని చేస్తున్నాం, మనం సక్సెస్ అవుతామా? we have the lot of thinking in the negative way. When I was in starting, I'm also same thinking. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో, అరే నేను సక్సెస్ అవుతానా, ప్రతిరోజు ఇది వదిలేయాలరా నాయన, ఈ బిజినెస్ వదిలేయాలరా నాయన. ఏదో తెలియకుండా తప్పు చేస్తున్నామేమో, నేనేదో తప్పు చేస్తున్నానేమో, నా లైఫ్ లో టైం వేస్ట్ చేస్తున్నానేమో, సైలెంట్ గా జాబ్ చేసుకోకుండా ఈ జాబ్ తో పాటు ఈ బిజినెస్ కూడా ఎక్స్ట్రా చేస్తున్నాను నేను. తెలియకుండానే నాకు కొద్దిగా నెలకి నాకు అయ్యే ఖర్చులు 2000 3000 ఉంటున్నాయి ఇంత ముందు, లేదా 5000 ఉంటున్నాయి. ఇప్పుడు ఈ బిజినెస్ ఒకటి తగులుకునింది, దీనివల్ల ఒక 10,000 15,000 అయిపోతా ఉంది. నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? గిల్టీగా ఫీల్ అవడం. ఒక పని స్టార్ట్ చేసిన వెంటనే గిల్టీగా ఫీల్ అవడం, అరే ఇది ఎవరు చేయట్లేదు మనమే చేస్తున్నామే అంటే సిగ్గుపడడం. ఇట్లాంటి ఎప్పుడైతే ఉంటాయో నీకు కష్టమైతే ఉంటుంది. ఇలాంటి టైంలో మీరు అప్లైన్స్ తో కనెక్ట్ అవడం వల్ల, మీ మెంటర్స్ తో కనెక్ట్ అవడం వల్ల, ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అవడం వల్ల, బుక్స్ చదవడం వల్ల, పాజిటివ్ వీడియోస్ యూట్యూబ్ లో చూడడం వల్ల మీకు ఇక్కడి నుంచి సఫరింగ్ స్టేజ్ నుంచి గెట్టింగ్ బై అనేసి సెకండ్ స్టేజ్ కి వెళ్తారు. ఇక్కడ ప్రైడ్ అండ్ ఎంకరేజ్ అండ్ నేచురాలిటీ అండ్ విల్లింగ్నెస్ అంటే ఏంది? చేయడం అంటే నేచురాలిటీ, ఇట్ ఈస్ నేచర్ అనేసి మనకు తెలియడం. అంటే ఎంకరేజ్మెంట్ అంటే ఆ స్ట్రగుల్స్ స్టేజ్ ని మనం దాటినట్లయితే, ఇది ఎక్కడైనా సరే లైఫ్ లో, ఒక స్టూడెంట్ కానీ లైఫ్ లో నువ్వు ఒక కోర్స్ తీసుకున్నావు, యూ కెన్ జాయిన్ ఇట్ యాజ్ అ బీటెక్ ఫస్ట్ ఇయర్. ఆఫ్టర్ యువర్ ఇంటర్మీడియట్ యుల్ ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్. అరే నేను ఎందుకు ఇంజనీరింగ్ వచ్చాను, నేను ఏమైనా డిగ్రీకి వెళ్తే బాగుంది. లైఫ్ లో ఏదైనా అండి, ఏది ఒక స్టూడెంట్ అలా ఆలోచించవచ్చు. ఒక మ్యారేజ్ అయిన ఒక ఉమెన్ కానీ, ఒక మెన్ కానీ, ఎవరైనా సరే మ్యారేజ్ అయిన కొత్తలో కొంచెం ఒక తెలియని ఫియర్, ఇట్లాంటివి అంతా ఉంటాయి స్టార్టింగ్ లో. అట్లనేసి మనం భయపడి వెళ్ళకూడదు. వీటిని దాటుకొని పోతేనే ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది లైఫ్ లో. ప్రైడ్ అంటే యువర్ ద గ్రేట్ అనేసి కొన్ని మాటలు వింటాం. విల్లింగ్నెస్ అంటే చెయ్యాలా అనేసి ఒక బుద్ధి పుడుతుంది. ఆ స్ట్రగుల్స్ అనే స్టేజ్ దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళినామంటే చెయ్యాలా అనే ఒక బుద్ధి పుడుతుంది. యాక్సెప్టెన్స్, నువ్వు చేసేదానికి యాక్సెప్టెన్స్ వస్తుంది. అండ్ లవ్ అండ్ జాయ్ అండ్ ఎవ్రీథింగ్. జాయ్ అంటే ఏం తెలుసా అండి? ఇక్కడ ఎంతమంది జాయ్ఫుల్ గా స్లీపింగ్ లో ఉన్నారు అంటే నిద్రపోయేటప్పుడు జాయ్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, కొంతమంది మంచి ఫుడ్ తినడం, ఇది జాయ్ అంటారండి. మంచి ఫుడ్ తినడం అనేది జాయ్ అంటారు. జాయ్ అంటే ఏంటంటే
పీస్ఫుల్ లైఫ్. నువ్వు ఇప్పుడు నిద్రపోయే ఒక బేబీని చూస్తే లైట్ స్మైల్ చేస్తూ ఒక స్మైలీ ఫేస్ పెట్టి నిద్రపోతూ అంటే నవ్వుతూ నిద్రపోతూ ఉంటుంది అనమాట. స్మైలీ, చాలా హ్యాపీ స్లీప్ అంటారు దాన్ని. అలాంటి స్లీపింగ్ కి మీరు వెళ్ళాలంటే లైఫ్ లో, పీస్ఫుల్ గా మీరు బతకాలంటే లైఫ్ లో ఈ సఫరింగ్ అనే ఈ హర్డల్స్ దాటుకొని వెళ్ళాలా. ఈ ప్రాబ్లమ్స్, షేమ్ అండ్ గిల్టీ అండ్ ఎంపతి అండ్ గ్రీఫ్ అండ్ ఫియర్ అండ్ ఎవ్రీథింగ్, యాంగర్, కోపం, ఇవన్నిటిని దాటుకొని పోతేనే యూ విల్ బి స్టే ఆన్ ద జాయ్. అంత ఈజీగా లైఫ్ లో జాయ్ అండ్ లవ్ అండ్ యాక్సెప్టెన్స్ ఇట్లాంటి అంతా రావండి లైఫ్ లో, అంత ఈజీగా రావు. ఇట్స్ లైక్ ఎన్ పిరమిడ్ యు సీ హియర్. ఇన్ స్టార్టింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్లైట్ అనేది ఫ్లయింగ్ అవ్వాలంటే పైకి, అది స్టార్టింగ్ ఉండేటప్పుడు దానికి ఉండే 100% ఎనర్జీని యూజ్ చేస్తేనే when it is crosses the gravity level that it will be fly easily. ఒక్కసారి అది గ్రావిటీ లెవెల్ కానీ దాటేసిందంటే, అంటే ఫియర్ అండ్ ఎంపతి అండ్ గిల్ట్ అండ్ షేమ్ అండ్ ఫియర్ ఇట్లాంటి లెవెల్స్ అనేటివి కానీ దాటేస్తే మీరు కూడా ఆ ఫ్లైట్ ఎలా అయితే ఈజీగా ఫ్లై అవుతుందో మీరు కూడా మీ లైఫ్ లో ఈజీగా ఫ్లై అవుతారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించండి. ఒక్కసారి కానీ స్టార్ట్ చేసేసారా ఆ వర్క్ లో రిజల్ట్ వచ్చేంత వరకు ఆపకండి. చాలా మంది ఇదే అంటారు నన్ను, స్టూడెంట్ స్టేజ్ నుంచి ప్రతిసారి నన్ను లవ్ చేస్తారు నా కాలేజ్ లో. నేను ఇలాంటి థాట్స్ నాకు ఈ రోజు వచ్చింది కాదండి, ఈ థాట్స్ నాకు ఫస్ట్ నుంచి ఉన్నాయి. మా కాలేజ్ నోటీస్ బోర్డ్ లో కూడా నా ఫోటో ఉంటుంది. ప్రతిసారి టుడే ఆల్సో దే ఆర్ లవ్ మోర్, శివకుమార్ ఇస్ ద బ్రాండ్. ఎందుకు అట్లా అయిపోయిందంటే నా ఆలోచన విధానం. అంటే ఏదైనా ఒకటి పట్టుకుంటే వదలడు, మొండోడు, మొరటోడు. ఏదైనా ఒకటి అనుకుంటే సాధించేంత వరకు వదలడు. శివకుమార్ ఇస్ ద వెరీ హార్డ్ వర్కర్. ఎందుకంటే హార్డ్ గా ఎందుకు వర్క్ చేస్తాం అంటే స్టార్టింగ్ అనేది ఇలాంటివి ఉంటాయనే సంగతి నాకు తెలుసు, అందుకే హార్డ్ వర్క్ చేస్తాం. దెన్ వి గెట్ ద రిజల్ట్. ఫైనల్ గా నెక్స్ట్ లా ఆఫ్ అట్రాక్షన్. జస్ట్ వీ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 10 to 15 minutes సెమినార్ అండి. మీరు ఈ పనులు చేస్తేనే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము మీరు లైఫ్ లో సెట్ అవ్వగలుగుతారు. చూడండి, ఇప్పుడు నేను చెప్పే ఈ 3 steps అనేది వెరీ 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 ఇంపార్టెంట్. హౌ ద లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్. హౌ ద లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్, ఎలా మీ పారాడియం బ్రెయిన్ ఎలా మీరు ప్రోగ్రామ్ చేయాలా, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎట్లా మీకు లైఫ్ లో వర్క్ అవుతుంది అంటే యూ హ్యావ్ ద 3 steps. ఎవరైతే నేను చెప్పే ఈ 3 స్టెప్పులు కానీ చేయగలుగుతారో అబ్సల్యూట్లీ నేను చేశానండి. స్టూడెంట్ స్టేజ్ లో ఉండేటప్పుడు నేను చేశాను. మేబీ అప్పట్లో నా దగ్గర స్మార్ట్ ఫోన్లు అలాంటివి లేకపోవడం వల్ల ఫొటోస్ అయితే తీసుకోలేకపోయినా. మా సిస్టర్ ఉంది లక్ష్మి అనేసి, ఆమె తెలుసు, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఏంటంటే ఫస్ట్ స్టెప్ నేను ఆల్రెడీ చేశాను. ఐ హావ్ టు డూ విజువలైజ్ ఆర్ ఆస్క్ ద గాడ్ వాట్ యు వాంట్. విజువలైజ్ ఇన్ యువర్ మైండ్. నీకు ఏం కావాలో విజువలైజ్ చేసుకో. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక విజన్ బోర్డ్ అయితే ఉండాలండి. మీరు రీసెంట్ గా భరత్ అనే నేను ఏదో ఒక మూవీ వచ్చింది, భరత్ అనే నేను కాదు, మహర్షి, రైట్. మహర్షి ఇస్ ద ఫెంటాస్టిక్ మూవీ. మీరు మూవీ చూడనట్లయితే మహర్షి చూడండి. నేను ఇప్పటికీ 10 times చూస్తున్నాను. ఒక్కొక్క మాట ఒక్కొక్క వేదం లెక్క ఉంటారు మహర్షిలో. ప్రతి వర్డ్ ఈజ్ అ లైఫ్ యూస్ఫుల్ మూవీలు మహర్షి మూవీ. ఆ మహర్షి మూవీలో అక్కడ జగపతి బాబు ఒక 300 గ్రామాలకి పైప్ లైన్ వేయాలనుకుంటాడు. పైప్ లైన్ వేయాలంటే 300 గ్రామాలు పోతాయంటే దాంట్లో మన నరేష్ ఫైట్ చేస్తూ ఉంటారు వాళ్ళ గ్రామం పోకూడదు అనేసి. అయితే ఫస్ట్ ఇతను వెళ్ళి అడుగుతాడు మహేష్ బాబు, ఆ ఒక్క గ్రామంని వదిలి దాన్ని ఒక్కటి స్కిప్ చేసుకొని మిగతాదంతా నువ్వు పైపు లైన్ వేసుకో, నా ఫ్రెండ్ అడిగినాడు అది కావాలని, ఐ హావ్ టు గివ్ టు మై ఫ్రెండ్ అనేసి చెప్పినప్పుడు జగవత్ బాబు ఏం చెప్తాడంటే, యూ కెన్ సీ మై బోర్డ్, డ్రీమ్ బోర్డ్.
దిస్ కాల్ ద డ్రీమ్ బోర్డ్. లెఫ్ట్ సైడ్ నా డ్రీమ్ బోర్డ్ ఉంది. ఇట్ ఈస్ నో ఎగ్జాక్ట్లీ నాకు ఎదురుగా ఉండే, అతనికి ఎదురుగా ఉండే డ్రీమ్ బోర్డ్ చూపిస్తారు. ఆ డ్రీమ్ బోర్డ్ లో నేను ఏదైతే నా డ్రీమ్ గా నేను పెట్టుకుంటానో ఆ ప్రాజెక్ట్ ఐ మస్ట్, ఒక్కటిసారి నేను కానీ ఆ డ్రీమ్ బోర్డ్ లో కానీ నాకు ఇది కావాలని చెప్పి ఎక్కించానంటే అది నేను పొందే తీరుతాను అని చెప్పి చెప్తాడు. అలాంటిది నువ్వు వచ్చి చెప్తే నేను వినేదేంటి అని చెప్తాడు. దిస్ ఈజ్ మై డ్రీమ్ బోర్డ్. అది డ్రీమ్ బోర్డుకి ఎక్కనంత వరకే ఎవరు చెప్పినా వింటాను. ఒక్కసారి మా డ్రీమ్ బోర్డుకి కానీ ఎక్కిందంటే, ఆర్ విజన్ బోర్డుకి కానీ ఎక్కిందంటే, నెవర్ లిజన్ ఎనీ పర్సన్ వర్డ్స్. నేను ఎప్పటికీ ఎవ్వరు మాట వినను, ఖచ్చితంగా నేను చేసే కావాలా చేస్తాను అని అంటాడు. అయితే తర్వాత మహేష్ బాబు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు, అది వేరే అవుతుంది. ఈ టాపిక్ పక్కన పెడదాం. ఇప్పుడు మీకు ఏది డ్రీమ్ ఉంది? మీ ఇన్కమ్ అనేది 2 lakhs ఏ మంత్ అని అనుకుంటే 5 lakhs ఏ మంత్, ఆ 2 lakhs ఏ మంత్ అనుకుంటే ఒక 20 రూపాయల నోట్ తీసుకోండి. ఆ 20 రూపాయల నోట్లో 2 lakhs ఎన్ని సున్నాలు? 5 సున్నాలు. 5 సున్నాలు. లేదంటే 50 రూపాయల నోట్ తీసుకోండి, లేదంటే 100 రూపాయల నోట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, తీసుకొని ఆ నోటు మీద రాసుకోండి నీట్గా, నాకు 2 lakhs ఏ మంత్ కావాలా, ఎప్పటి లోపల కావాలా అనేది రాసుకొని మీరు డైలీ చూసే మీ ఇంటి ఎదురుగానో, లేదంటే నీ బెడ్రూమ్ లోనో, లేదంటే నీ హాల్లో, ఖచ్చితంగా హాల్లో ఉంటావు కాబట్టి హాల్లో ఎదురుగా చూసే ఏరియాలోనో ఆ మీ విజన్ బోర్డ్ అనుకోండి, దీని పేరు విజన్ బోర్డ్, ఓకే, లేదా డ్రీమ్ బోర్డ్, విజన్ బోర్డ్, వాట్ ఎవర్ ఇట్ మే బి యువర్ చాయిస్. దాంట్లోనో పెట్టుకొని నీకు ఏం కావాలో రాసుకోండి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి రాసుకున్నాడు, అతను రిచ్ అవ్వాలనుకుని రాసుకున్నాడు. ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి రాసుకున్నా అంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాసుకున్నాడు. నెక్స్ట్ ఏంది, మంచిగా ఫ్యామిలీ బాగుండాలని రాసుకున్నాడు, హ్యాపీగా ఉండాలని రాసుకున్నాడు, ట్రావెల్ అంటే వరల్డ్ వైడ్ గా తిరగాలని రాసుకున్నారు. కొంతమందికి బయట ట్రావెలింగ్ అంటే ఇష్టం, ఐ లవ్ ట్రావెలింగ్. ఐడియల్ బాడీ, ముఖ్యంగా నాకండి, నేను ఇంతకుముందు 6 pack మెయింటైన్ చేస్తున్నా, ఇప్పుడు మ్యారేజ్ అయ్యేసరికి ఫ్యామిలీ ప్యాక్, ఎప్పుడు నా బాడీ ఇదే, ఆ ఫ్యామిలీ ప్యాక్ రాకూడదు అనేసి. అట్లా ఇది ఒక డ్రీమ్ అనమాట. డెఫినెట్లీ ఐ డోంట్ పుట్ 100% ఐ విల్ గెట్ బ్యాక్ అగైన్. నార్మల్ గా అయితే వస్తాను, ఎందుకంటే ఐ హ్యావ్ దట్ ఈస్ ఆల్సో మై, ఐ హ్యావ్ ద డ్రీమ్. ఎక్కువ రోజులు నేను యంగ్గా ఉండాలనేది నాకు డ్రీమ్. ఎక్కువ రోజులు ఐ మీన్ పొట్ట అనేది రాకూడదు అనేది డ్రీమ్. అంటే అట్లా మీకు మీ బోర్డులో పెట్టుకోండి. సో మీకు ఎంత డబ్బు కావాలనేది రాసుకోండి. ఈ విషయం నేను చేస్తుంది ఆల్రెడీ. నాకు నా పాత రూమ్ అయితే ఇప్పుడు ఒక ఇంట్లో ఉండట్లా, ఎప్పుడు ఏ ఇంట్లో ఉంటున్నానో తెలియదు, అందువల్ల నేను ఇంకా నా డ్రీమ్ బోర్డ్ ఏమైతే రెడీ చేసుకోలేదు కొత్త ఇంట్లో. నేను ఇంతకు ముందు జూబ్లీ హిల్స్ లో ఉన్నాను. జూబ్లీ హిల్స్ లో ఉన్నట్లయితే నా రూమ్ కి ఎవరైనా వచ్చినట్లయితే అక్కడ చూడండి, నేను ఆల్రెడీ రాసుకున్నాను. సో నేను ఏదైతే రాసుకున్నానో అవి గెట్ చేసా. సో ప్రతి ఒక్కరూ అది విజువలైజ్ చేసుకోవాలి. ఓకే, పదే 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 అది మీకు పారాగ్రామ్ లోకి వెళ్ళాలా, మీకు సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళాలా. చూడండి, అందమైన హౌస్ ఒకటి ఉంది, ఒక మంచి హౌస్ ఉండాలా. ఇలాంటిది మీ పారాడైమ్ లో ఫిట్ చేసుకునే దానికి మీరు ఎప్పటికప్పుడు విజువలైజ్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. సో ప్రతి ఒక్కరికి రేపటి నుంచి విజన్ బోర్డ్ అనేది రెడీ చేసుకోండి. ఎవరైతే విజన్ బోర్డ్ రెడీ చేసుకొని నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తారో ఐ విల్ బి అప్రిషియేట్, డెఫినెట్లీ ఐ విల్ బి ఫోకస్ ఆన్ దెమ్. అట్లనే చేయని వాళ్ళు అనేది కాదు, చేయని వాళ్ళు కనిపించకుండా పోతారు, కొన్ని రోజుల్లో చేస్తే ఖచ్చితంగా ఉంటారు. ఈ జూమ్ కాల్ లో నియర్లీ 130 people ఉన్నారు. ఈ 130 people చెప్పేది ఇదే అనమాట. సో మీకు విజన్ బోర్డ్ అయితే రెడీ చేసుకోండి ఇమీడియట్లీ. ఇక్కడ చూడండి, ఇంకోటి ఉంది, బిలీవ్. సెకండ్ వర్డ్, సెకండ్ పవర్ వర్డ్, యువర్ మైండ్ ఈజ్ ఎ మ్యాగ్నెట్. ఆల్రెడీ మీ డిస్కషన్. ఇఫ్ యూ థింక్ బ్లెస్సింగ్స్ యూ అట్రాక్ట్ ద బ్లెస్సింగ్స్, అండ్ ఇఫ్ యూ థింక్ ప్రాబ్లమ్స్ యూ అట్రాక్ట్ ద ప్రాబ్లమ్స్. ఆల్వేస్ cultivate good thoughts and always remain positive and optimistic, and we get that we think. So think positively, life will be automatically positive, right? ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నువ్వు ఏం థింక్ చేస్తే అది ఇప్పుడు రైట్.
నువ్వు థింక్ చేసింది బిలీవ్ చేయాలి. ఇప్పుడు నువ్వు సిల్వర్ అవ్వాలనుకుంటున్నావు, లేదా డైమండ్ అవ్వాలనుకుంటున్నావు, లేదా రూబీ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నావు, వాట్ ఎవర్ ఇట్ మే బి, లేదా లైఫ్ లో నీకు నువ్వు డిగ్రీ చదువుతా ఉన్నావు, బెస్ట్ జాబ్ కావాలనుకుంటున్నావు, లేదంటే క్లాస్ లో నువ్వు టాపర్ అవ్వాలనుకుంటున్నావు. ఫస్ట్ నువ్వు బిలీవ్ చేయి, నేను ఈ సెమ్ లో టాపర్ అవుతున్నాను, నేను ఈ సెమిస్టర్ లో ఇది అవుతున్నానని ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. నేను 2 lakhs, your income is 25,000, no matter at all. You have to believe 2 lakhs, 200K per month. 100% it will be possible. నువ్వు నమ్మితేనే జరుగుతుంది. గౌతమ్ బుద్ధుడు కూడా చెప్తారు, యూ వాట్ యూ థింక్ యూ బికమ్. గౌతమ్ బుద్ధుడు యొక్క చెప్పే మాటలు ఏంటంటే, నువ్వు ఏమైతే ఆలోచిస్తావో అదే తయారవుతావు. ఈరోజు న్యూ పారాడైమ్ కి ప్రోగ్రామ్ చేసుకో విత్ యువర్ మెంటర్స్, విత్ యువర్ బుక్స్, విత్ యువర్ వీడియోస్, విత్ యువర్ లైక్ జూమ్ మీటింగ్స్ అండ్ వెబ్ కాన్ఫరెన్స్, ఇలాగనేమాట. తర్వాత ఆటోమేటిక్ గా నీకు బిలీఫ్నెస్ రావడం అనేది ఉంటుంది. ఎప్పుడు బిలీఫ్నెస్ వస్తుందంటే, నీ విజన్ బోర్డ్ లో నీకు ఏం కావాలో అది రాసుకొని పదే 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 అదే చూస్తా ఉంటే దెన్ యూ బిలీవ్. ఊరికే నమ్మలేము కదండి. మీ డ్రీమ్ బోర్డ్ అనేది ఒకటి ఉండాలా. ఆ డ్రీమ్ బోర్డ్ లో ఇప్పుడు నేను కియా సోనెట్ అనే కారు కొనుక్కోవాలనుకుంటా. ఎవ్రీ డే ఐ సీ దట్ కార్. ప్రతిరోజు ఆ కార్ చూస్తూనే ఉన్నాను నేను. యూట్యూబ్ లో చూసినా కార్ అప్డేట్స్, ఎక్కడ చూసినా కార్ అప్డేట్స్, రోడ్డు మీద ఏ షోరూమ్ పోయినా కానీ ఆ కియా గురించి. ఇట్లా నా బ్రైన్ లో అది తిరుగుతూనే ఉంది. కాబట్టి డెఫినెట్లీ వన్ డే డెఫినెట్లీ ఐ విల్ బి బై ద కియా సోనెట్ కార్. ఫైనల్ గా ఇది చూడండి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వైబ్రేషన్ లెవెల్. అంటే నువ్వు ఎంతగా వైబ్రేట్ అవుతున్నావు. ఒకటి నువ్వు సాధించాలంటే, ఇఫ్ యు ఆర్, నేను ఆల్రెడీ చెప్పాను, నీకు 25,000 అన్నా రాని, నో మ్యాటర్ ఎట్ ఆల్. నువ్వు 200K అంటే ఎంత, 2 lakhs rupees పర్ మంత్ నువ్వు సంపాదించాలనుకుంటున్నావు. నువ్వు ఎంత లెవెల్ ఉంది, వైబ్రేషన్ లెవెల్. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఉన్నది ఈ డాట్స్ ఉన్నాయి కదా, క్రాస్ మార్క్స్, ఇవన్నీ వైబ్రేషన్ లెవెల్స్ అనమాట. నీకు ఏ లెవెల్లో వైబ్రేషన్, ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో వైబ్రేషన్ ఉంటది. అరే ఇది లైఫ్ లో నాకు వైబ్రేటింగ్ లెవెల్లో ఉందిరా, ఇది డెఫినెట్లీ నేను అచీవ్ అవ్వాలరా, ఇట్స్ మై వైబ్రేషన్ లెవెల్, ఇది నా పీక్స్ కంటిందిరా అంటా ఉంటారు. అట్లా ఒక్కొక్కరు ఏ స్టేజ్ లో మీరు లైఫ్ లో డెఫినెట్లీ వైబ్రేట్ అవ్వాలా. ఏదైనా మీకు ఏదైతే నచ్చిందో దాన్ని చూసి వైబ్రేషన్ అయితే, ఆ వైబ్రేషన్ లెవెల్ ని బేస్ చేసుకొని కూడా అది నువ్వు అచీవ్ అవ్వగలుగుతామా లేదని ఉంటుంది. మీ వైబ్రేటింగ్ లెవెల్, ఒక్కొక్క వ్యక్తి చాలా హైగా వైబ్రేట్ అవుతాడు, త్వరగా ఆ వ్యక్తి గట్టిన అవుతాడు. ఒక వ్యక్తి వైబ్రేట్ అవ్వాలంటేనే, అంటే ఆ వ్యక్తి నెలకి 2 లక్షలు ఆలోచించాలంటేనే భయపడి చూస్తాడు. నెలకి 5 lakhs ఆలోచించే భయపడి చూస్తాడు. మంచి ఇల్లు కట్టాలంటే ఓరు నాని హైదరాబాద్ లో ఇల్లు కట్టే సచ్చే ఛాన్సే లేదు. బతికిన రోజులు లేడు, బతికిన తర్వాత మన సొంత ఊర్లోకి వెళ్ళిపోతాము అనేటట్లుగా. అంటే వైబ్రేషన్ లెవెల్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ధైర్యం ఉండాలి, థింక్ చేసేదానికి కూడా. సో ఏదైనా ఒక వస్తువు చూస్తే మీలో వైబ్రేషన్ లెవెల్ ఎంత ఉంది అంటే, ఎస్ 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 ఖచ్చితంగా నేను సాధించగలుగుతాను అని చెప్పే ఒక వైబ్రేషన్ లెవెల్ అనేది ఖచ్చితంగా ఉండాలా. నెక్స్ట్ తీసుకుంటే ఫైనల్ గా మూడోదండి, థ్యాంక్ యూ గాడ్. మీరు ఒక బుక్ తీసుకొని రాసుకోండి, ఒక చాప్టర్ రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పేటి అంతా మీ విజన్ బోర్డ్ లో ఈ థ్యాంక్ యూ గాడ్ అనేది కూడా రాసుకోండి. ఇట్లా థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నేను కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. నేను థ్యాంక్ యూ గాడ్, గ్రేట్ లైఫ్ ఫర్ మీ. నాకు ఒక మంచి వైఫ్ వచ్చింది అనేసి, ప్రస్తుతానికి నాకు దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన వరాల్లో ఒక మంచి వైఫ్ ఇవ్వడం అయితే జరిగింది, మంచి ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద వండర్ఫుల్ ఎడ్యుకేషన్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద వండర్ఫుల్ వైఫ్ అండ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ గాడ్ మంచి ఫ్యామిలీ ఇచ్చినాం అనే సంగతి నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. ఈవెన్ దో ఏదైనా రాని ప్రాబ్లం ఒకటి రాని, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద గివింగ్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం తర్వాత వచ్చే రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటుందేమో. మీకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక రోజుకి 100 నుంచి 500 times థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్తారంట. ఇట్లా చెప్పడం వల్ల ఏమవుతావంటే, ఫీలింగ్ గుడ్ వైబ్స్, గ్రాటిట్యూడ్ అంటే భక్తిని ప్రదర్శిస్తున్నావు దేవుడి పట్ల. నువ్వు మనసులో గుడ్ అంటే మంచిగా ఫీలింగ్ గుడ్, నీ మనసు అనేది మంచిగా ఆలోచిస్తుంది, గుడ్ ఫీలింగ్ ఉంటుంది మీకు. గుడ్ వైబ్స్ అంటే ఆటోమేటిక్ గా నువ్వు ఎప్పుడైతే మంచిగా ఆలోచిస్తావో, మంచిగా ఫీల్ అవుతావో, మంచిగా ఉంటావో, దేవుడికి ఎప్పుడైతే భక్తిగా ఉంటావో, ఆటోమేటిక్ గా గుడ్ వైబ్స్ అంటే
పాజిటివ్ వేవ్స్ అనేది నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. లైఫ్ లో నువ్వు సక్సెస్ అవ్వడం అనేది డౌటే లేదు. సో ప్రతి ఒక్కరు లైఫ్ లో దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో యూ కెన్ రైట్ హియర్, థ్యాంక్ యూ గాడ్ వండర్ఫుల్ బిజినెస్ గివెన్ మీ, థ్యాంక్ యూ గాడ్ వండర్ఫుల్ అప్లయన్స్ గివెన్ మీ, థ్యాంక్ యూ గాడ్ ఐఎమ్ ద రైట్ లీడర్షిప్, థ్యాంక్ యూ గాడ్ I'm going to success, thank you God you are giving the wonderful success for me, thank you God whatever you may give to us, నువ్వు ఏది ఇచ్చినా థ్యాంక్ యూ గాడ్. ఇంకా ఇట్లా ప్రతి ఒక్కరు గాడ్కి థ్యాంక్స్ చెప్పండి. ప్రతి ఒక్కరు యు ఆర్ ఇన్ ద అల్లా, యు ఆర్ ఇన్ ద జీసస్, యు ఆర్ ఇన్ ద శివ, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఏ దేవుడైనా పర్వాలేదు. యూ కెన్ బిలీవ్ యువర్ గాడ్, యూ కెన్ డెఫినెట్లీ స్టే ఆన్ ద గ్రాటిట్యూడ్ టు యువర్ గాడ్. Then start the good vibes, then start the good feelings. Final next Sunday. Thank you so much. This is all about the law of attraction. Nearly this section is going on 1 hour 30 minutes. Before my meeting I thought this section will be takes nearly 1 hour 10 to 20 minutes. 10 minutes is overflowed. Exactly 1 hour 20 minutes this training I completed successfully. సో ఎవరికైనా ఈ సెక్షన్, ఈ సెమినార్ మీద మీరు మాట్లాడాలని నేను అనుకుంటే, డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, మీరు మాట్లాడచ్చు రిగార్డింగ్ ద ఫీడ్బ్యాక్స్. అంటే ఎవరైనా నాకు పర్సనల్ గా మాట్లాడాలంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఎక్సలెంట్ సార్, సూపర్ లా ఆఫ్ అట్రాక్షన్, థ్యాంక్ యూ సార్. అట్లాగనే చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారండి. ఒక్క నిమిషం, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని అన్మ్యూట్ చేస్తున్నాను. రఘు సార్, ఫస్ట్ మీకే ఆప్షన్ వచ్చింది, మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను. థ్యాంక్ యూ సార్, శివ గారు. థ్యాంక్ యూ సార్. సార్ ఎంత మంచి, చాలా అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ వినియోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు అన్నట్టు ఒక్కొక్కరు మినిమం 10 నుంచి 20 మంది సిల్వర్లను తయారు చేసే మంచి బూస్ట్ ఇచ్చారు సార్. ఈ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మా కోసము ఇంత టైం ఇచ్చి మీరు ఇంత బాగా చెప్పినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా సార్ మీకు. థ్యాంక్ యూ సార్. మీరు ఏం డెసిషన్ తీసుకున్నారు సార్? సార్ నేను వచ్చేసి ఈ మంత్ డైమండ్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా సార్, 5 lakhs బీవీతో. ఓకే సార్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ పారాడిమ్ మైండ్ లో అయితే మనం అనుకుంటామో తప్పకుండా చేస్తాం సార్. నేను పాత బిజినెస్ లో ఉన్నప్పుడే పెద్ద కారు ఉందామని ఆలోచన, కానీ అప్పుడు కాలేకపోయాను. బట్ ఇందులో అయితే ఆలోచన మాత్రం నాకు 110% వచ్చేసింది సార్. ఇప్పుడు అవుతామనేసి వచ్చేసింది ఆలోచన. ఈ మీటింగ్ అనేది బాగా ఉపయోగం. తప్పకుండా సార్, ఇట్లాంటి మీటింగ్స్ మరి మళ్ళీ చేసి మన మీటింగ్ కంపెనీ లోపల, టోటల్ ఇన్ఫినిటీ కంపెనీ లోపలనే మన టీం అనేది హై పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నాను సార్. 100% సార్. గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే శివ్ కుమార్ టీమ్ లో నుంచి పెద్ద పెద్ద లీడర్స్ బయట వస్తారు. ఎక్కువ మంది సక్సెస్ ఉండే లీడర్షిప్ ఎవరిదైనా ఉందా అంటే బండి శివ్ కుమార్ అనే పేరు వినిపిస్తుంది. నా టీంలో మీ పేర్లు ఓవరాల్ గా ఇండియాలోనే తీసుకుంటే టాప్ 100 లీడర్స్ లో మన లీడర్స్ ఎక్కువ మంది ఉంటారు. టాప్ 10 లీడర్స్ లో మన లీడర్సే ఉంటారు. మై మోటో ఈస్ టు గివ్ ద వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ టు అవర్ డౌన్ లైన్స్. మన టీంలో నుంచి నెవర్ క్రాస్ లైనింగ్ అనేది జరగకూడదు. ఒక్కసారి మన మీటింగ్ కానీ విన్నాడంటే పోలేరమ్మ జాతరలో పూనకం వచ్చిన వ్యక్తి ఎట్లయితే డాన్స్ చేస్తాడో అట్లా ఆడాలి. ఇంకా లైఫ్ లో పోకూడదు. ఇది నా విజన్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ సార్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ సార్, మీలాంటి మంచి అప్లైన్ మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ లీడర్ కి ఇస్తున్నాను సార్ ఆప్షన్. సార్ ఏజెస్ ఫ్రమ్ నెల్లూరు. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. ఏం సార్, ఎలా ఉన్నారు? ఏంది మీటింగ్ ఎలా ఉంది సార్? ఎక్సలెంట్, సూపర్. మా బాహుబలి మాట్లాడడం మళ్ళీ దానికి ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయా? నథింగ్. ఓకే, మీరేం డెసిషన్ తీసుకున్నారు సార్? చెప్పారు కదా విజన్ బోర్డ్ తయారు చేయమని.
విజన్ బోర్డ్ తయారు చేస్తాను, దానికోసం ఫైట్ చేస్తాను. ఎలా ఒక రోజు చచ్చిపోయేవాళ్ళం కదా, దానికోసం ఫైట్ చేసి చనిపోతాం, ఊరికి చచ్చిపోకూడదు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. గెలిచే చనిపోవాలి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. నెక్స్ట్ ఆప్షన్ కొండలరెడ్డి సార్కి ఇస్తున్నాను నేను. కొండలరెడ్డి సార్ బిగ్ లీడర్ ఇన్ ల్యాండ్వే ఇస్ ద ప్లాటినం. ఎంతో మంది ఇయర్లీ ఆయన టీం తీసుకుంటే ఒక 10,000 మంది వరకు ఆయన టీం వర్క్ చేసిన వ్యక్తి. ఈ రోజు మీటింగ్ లో మనకు అటెండ్ చేశారు ఫస్ట్ నుంచి వరకు. సార్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. ఓకే, శివకుమార్ గారు ఎక్సలెంట్ ట్రైనింగ్, చాలా బాగుంది. ఈరోజు కంపల్సరీ కావాల్సింది మనకు లా అట్రాక్షన్. ఎందుకంటే ఏదైనా ఒక గోల్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ మనకు మనం నమ్ముకోవాలి. నమ్ముకున్నప్పుడే గోల్ అచీవ్మెంట్ చేసుకోవచ్చు. మీ ట్రైనింగ్ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇలాగే ఎవ్రీ మంత్ ఒక లా అట్రాక్షన్ మీద కానీ గోల్స్ మీద కానీ ట్రైనింగ్ ఇవ్వండి. మన టీం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే సూపర్. హలో సార్, మీకు గోల్ ఇన్కమ్ ఎంత? శివ సార్ కొంచెం వాయిస్ బ్రేక్ వస్తుంది సార్. సార్ మీ గోల్ ఏంటి సార్? ఇన్కమ్స్ లెవెల్స్ ఈ మంత్ మీరు ఎటువంటి డిసిషన్ తీసుకున్నారు ఈ మీటింగ్ ని బట్టి? ఈ మీటింగ్ బట్టి డిసిషన్ అంటే ఇంతకుముందుకే మేము డిసిషన్ తీసుకున్నాము రూబీ కావాలని. సూపర్ సార్. ఫస్ట్ ఇంతకుముందుకే రూబీ కావాలనే ప్లాన్ ఉన్నాం. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ సిద్ధేశ్వర్ సార్, మీరు అన్మ్యూట్ చేసాము. సార్ వాయిస్ రావట్లేదు. ఈ రోజు మీటింగ్ అయితే అల్టిమేటెడ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. సిద్ధేశ్వర్ సార్ కొంచెం వాయిస్ బ్రేక్ వస్తుంది. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు క్లియరా సార్? ఎస్ సార్, ఎస్ సార్. యా, థ్యాంక్ యూ సార్. సార్ ఈ రోజు సెక్షన్ అయితే అల్టిమేటెడ్ గా ఉంది. చాలా మందికి వర్క్ చేయాలనేది తెలుసు, కానీ ఎలా చేయాలనేది తెలీదు. పైన అనుకుంటాము, లోపల మేము అది చేయము. అనుకోవడం వేరే, స్ట్రాంగ్ గా అనుకోవడం వేరే అనే దాని ఒక విషయాన్ని మనకి శివ్ కుమార్ సార్ గ్రేట్ గా అర్థం చేపించినారు. చాలా ఈజీగా చిన్న పిల్లలకు చెప్పినారు. శివ్ కుమార్ సార్ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్. మా టీం తరపున ఇంకా మీకు చాలా చాలా థ్యాంక్స్. దేవుడికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మీలాంటి మనకి ఒక గొప్ప లీడర్ ని మనకి ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎప్పుడు బాగుండాలా, అందరినీ మీరు ఎంత త్వరగా మిమ్మల్ని చూస్తాం అనేసి ఐఎమ్ వెయిటింగ్ సార్. నా గోల్ వచ్చేసి ఈ మంత్ నేను డైమండ్ డైరెక్టర్ అయ్యాలనేసి ప్లాన్ చేసుకున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సిద్ధేశ్వర్ సార్. మీ యొక్క డ్రీమ్ ఈ మంత్ ఖచ్చితంగా కావాలని మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అట్లాగే సురేష్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు అన్మ్యూట్ చేశాను. మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు మాట్లాడండి సార్. సార్ వాయిస్ బ్రేక్ వస్తుంది, ఒకసారి కొద్దిగా క్లారిటీగా ప్లేస్కి వచ్చి మాట్లాడండి. ఓకే, సార్ ని వదిలేద్దాము ఎందుకంటే సార్ లేదు. సార్ సంతోష్ సార్ మీరు అన్మ్యూట్ చేశాను, మీరు మాట్లాడొచ్చు సార్. హ్యాపీ మార్నింగ్ ಶಿವ ಸರ್ ಅಂಡ್ ಕಿರಣ್ ಸರ್. ಎಸ್, ಹ್ಯಾಪಿ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್. ಸರ್ ಇವತ್ತಿನ ಸೆಕ್ಷನ್ ವಂಡರ್ಫುಲ್ ಸರ್. ಮೇನ್ ಅಂತಂದ್ರೆ ಲಾ ಆಫ್ ಅಟ್ರಾಕ್ಷನ್ ಅಂತಂದ್ರೆ ಏನಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ತುಂಬಾ ಈಸಿಯಾಗಿ ತಿಳಿಸ್ಕೊಟ್ರಿ. ನೀವು ತಿಳಿಸ್ಕೊಟ್ಟಿ ಏನಂತ ತಿಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ರ ಆ ತರ ನಾವು ವರ್ಕ್ ಮಾಡ್ತು ಅಂತಂದ್ರೆ 100% ಸಕ್ಸಸ್ ಆಗ್ತೀವಿ. ಮೇನ್ ಅದನ್ನ ನಾವು ಅಡಾಪ್ಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ಆ ಒಂದು ಪಾಯಿಂಟ್ಸ್ ನಾವು ಅಡಾಪ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡು ನಾವು ತಿಳ್ಕೊಂಡು ನಮ್ಮ ಒಂದು ಟೀಮ್ಗೆ ತಿಳಿಸ್ತು ಅಂತಂದ್ರೆ ರಿಯಲಿ ಸರ್ ನಾವು 1 ಇಯರ್ ಅಲ್ಲಿ ನಾವು ಗೋಲ್ ಅಂತ ಇಟ್ಕೊಂಡಿರೋದು 6 ಮಂತ್ ಅಲ್ಲಿ ಅಚೀವ್ ಮಾಡ್ಬೋದು. ಆ ತರ ಒಂದು ವ್ಯಾಲ್ಯೂಯಬಲ್ ಪಾಯಿಂಟ್ಸ್ ಹೇಳಿದೀರಾ, ವ್ಯಾಲ್ಯೂಯಬಲ್ ಟ್ರೈನಿಂಗ್ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಸರ್
ನಿಮ್ಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಹೇಳ್ತೀನಿ. ಪ್ಲಸ್ ಗಾಡ್ಗೂ ಕೂಡ ಥ್ಯಾಂಕ್ ಯು ಹೇಳ್ತೀನಿ. ನಿಮ್ಮಂತ ಒಂದು ಅಪ್ಲೈನು, ನಿಮ್ಮಂತ ಒಂದು ಲೀಡರ್ಶಿಪ್ ಕೊಟ್ಟಿರೋದ್ರಿಂದ ಓಕೆನಾ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಸರ್ ಪ್ಲಸ್ ಸೇಮ್ ಇದೇ ಒಂದು ನನಗೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದು ಈ ಒಂದು ಇದನ್ನ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕು ಅಂತ ನಾನು ನಿಮ್ಮ ಹತ್ರ ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೋತೀನಿ ಸರ್. 100% ಸರ್. ಈಗ ತೆಲುಗಿನಲ್ಲಿ ಆಯ್ತು, ಮತ್ತೆ ಕನ್ನಡ ಮತ್ತೆ ಹಿಂದಿನಲ್ಲಿ 2 ಟ್ರೈನಿಂಗ್ ಇದು ನಿಮಗೆ ಹಾಕೊಡ್ತೀನಿ ಸರ್. ಈಗ ಬೇಕಂದ್ರೆ ನೀವು ಕರ್ನಾಟಕ, ನಾನು ಕಿರಣ್ ಸರ್ ಆಲ್ರೆಡಿ ಟ್ರೈನ್ ಟಿಕೆಟ್ ಬುಕ್ ಮಾಡ್ಕೊಂತೀವಿ. ಬ್ಯಾಂಗ್ಳೂರ್ನಲ್ಲಿ ಸೇಮ್ ಮೀಟಿಂಗ್, ಆಫ್ಲೈನ್ ಮೀಟಿಂಗ್ ಮಾಡಿಸ್ಕೊಂಡು ನಾನು ರೆಡಿ ಇದೆ. ಅಲ್ಲಿ ಲಾಕ್ ಡೌನ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ, ಇಲ್ಲ ಲಾಕ್ ಡೌನ್ ಇದೆ ಅಂದ್ರೆ సేమ్ జూమ్ మీటింగ్ ఆకొట్టింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మనకు కొంచెం బెంగళూరు నుంచి టీం ఉందండి. వీళ్ళు ఏం చెప్తున్నా అంటే ఈ రోజు మీటింగ్ ఎక్సలెంట్ గా ఉంది అంటున్నారు, ఎలా వర్క్ చేయాలో తెలుస్తుంది అంటున్నారు. ఇట్లా చాలా మంది మంచి మంచి బాగుందని చెప్తున్నారండి. సో థ్యాంక్ యూ సంతోష్ సార్. నెక్స్ట్ లీడర్ కి అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ శివ సార్ అండ్ కిరణ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా లీడర్స్ ఉంటే హ్యాండ్ రైట్ చేయండి, వాళ్ళు అన్మ్యూట్ చేస్తాము. బాలా సార్, ఈ రోజు మీరు నేర్చుకున్న దాన్ని బట్టి మీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకోవటం వల్ల మీ కింద ఉన్న లీడర్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఈ రోజు ఫస్ట్ మనం మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి. మనం సక్సెస్ అవ్వాలి అని మన మైండ్ సెట్ లో పెట్టుకొని మనం చేసే వర్క్ ని మనం కాన్సన్ట్రేషన్ గా చేస్తే ఈ రోజు మనం తీసుకున్న సెక్షన్ ద్వారాగా 100% మనం సక్సెస్ అవుతాము. సో ఈ రోజు మీరు విన్న మీటింగ్స్ ని బట్టి నేను ఉమెన్స్ కి ఆప్షన్ ఇస్తున్నాను. ప్రశాంతి మేడం, నెక్స్ట్ ప్రమీల మేడం రెడీగా ఉండండి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. ప్రశాంతి మేడం మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను. హలో సార్, హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మేడం. హలో. ఎస్ మేడం, వినిపిస్తుంది. హలో చెప్పండి. హలో సార్. మేడం చెప్పండి మేడం. వినిపిస్తుంది మేడం, అందరికి వినిపిస్తుంది, చెప్పండి. హలో మేడం, వాయిస్ అందరికి వినిపిస్తుంది, మీరు మాట్లాడండి మేడం. ఓకే సార్. చాలా బాగుంది సార్ మీటింగ్, అందరికి అర్థమయ్యే విధంగా చెప్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి బాగా చెప్పారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు డెసిషన్ తీసుకున్నారా గట్టిగా? తీసుకున్నాను సార్, ఈ మంత్ ఎలాగైనా బ్రోన్స్ అవ్వాలని. ఎక్సలెంట్ మేడం. ఓకే, స్వప్న మేడం తీసుకున్నాను. సార్ మీది రీసౌండ్ ఎక్కువగా వస్తుంది సార్. మేడం స్వప్న మేడం మీరు అన్మ్యూట్ చేస్తున్నాము. స్వప్న మేడం ఉన్నారా? హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ మేడం, హ్యాపీ మార్నింగ్ సార్. చాలా బాగుంది సార్, చాలా క్లియర్ గా చెప్పారు. నేను ఆల్రెడీ విజన్ చార్ట్ తయారు చేస్తున్నాను ఇప్పుడే. రఫ్ గా అయితే చేస్తున్నాను సార్. మళ్ళీ సార్ ఈ మంత్ సిల్వర్ సార్ పక్కా. ఓకే, గ్రేట్ మేడం. హలో శివ సార్. మేడం సార్ చాలా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. ఇంకా ఆదిలక్ష్మి మేడం మిమ్మల్ని అన్మ్యూట్ చేసాము, మీరు మాట్లాడొచ్చు. భీమవరం మేడం, అది ఇది మీ మైక్ దాన్ని అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మేడం, చెప్పండి. సార్ చాలా బాగా చెప్పారండి, చాలా బాగా అర్థమైంది. ఇంకా ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు, కొంచెం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, కొంచెం సందిగ్ధంలో ఉన్నాం ఏమవుతుందో అని. విన్ఫినిటీ లో జాయిన్ అయ్యాం కదా, ఏమవుతుందని భయపడుతున్నాం. మీ మీటింగ్ విన్న తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మాకైతే. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. మీ యొక్క మైండ్ సెట్ లో ఒకటే పెట్టుకోండి, సక్సెస్ అవ్వాలి, మాకు మంచి లీడర్షిప్ ఉంది, ఈ యొక్క లీడర్షిప్ ద్వారాగా మేము గెలుస్తామని మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు పెట్టుకోండి. 100% మీరు సక్సెస్ అవుతారు.
మేడం అట్లాగే ప్రమీల మేడం ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మేము మిమ్మల్ని ఎస్ ప్రమీల మేడం మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు అన్మ్యూట్ లోకి వచ్చి మీరు మాట్లాడొచ్చు మేడం. ప్రమీల మేడం. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మేడం. సార్ సెక్షన్ సూపర్ సార్, ఎక్సలెంట్ సెక్షన్, చాలా బాగుంది సార్. శివ సార్ థ్యాంక్స్ సార్. సార్ వినపడుతుందా? ఎస్ మేడం. మేడం మీ వాయిస్ వినపడుతుంది మేడం. మేడం ఈ మంత్ మీ గోల్ ఏంటి? ఇప్పుడు వరకు మీరు విన్న సెక్షన్ బట్టి మీరు ఎలాంటి స్ట్రాంగ్ నిర్ణయం సార్ తీసుకున్నారు? ఈ మంత్ అయితే పక్కా సార్ స్ట్రాంగ్, మేము సిల్వర్ కావాలని పక్కా కాన్ఫిడెన్స్ తో ఉన్నాము. సిల్వర్ కావాలి, అవుతాము అనే ఒక మైండ్ ఉంది సార్. ఖచ్చితంగా అవ్వాలి, చెయ్యాలి, సిల్వర్ ని మనం అచీవ్ చేయాలి ఈ మంత్ అనేసి చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాం సార్. అలానే మమ్మల్ని నమ్ముకొని మాతో జాయిన్ అయిన మా డౌన్ లైన్స్ కూడా సిల్వర్ చేయాలి, వాళ్ళ లైఫ్ కూడా బాగుండాలి అని అనుకుంటున్నాము. అలాగే మాకు ఇలా ప్రతిరోజు జూమ్ మీటింగ్ లో రఫీ సార్ గాని, శివ సార్ గాని, కిరణ్ సార్ గాని ఇలాంటి జూమ్ మీటింగ్ లో ప్రతి మీటింగ్ లోనూ ఒక కొత్త విషయాన్ని మాకు తెలియజెప్తూ మాకు ఇలాంటి ట్రైనింగ్ ఇస్తున్నందుకు థ్యాంక్ చెప్పుకుంటున్నాను రోజు థ్యాంక్ యూ గాడ్ చెప్పండి, ఇంకా రోజు థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. ఎందుకంటే మేడం మీ కష్టాలు ఇచ్చినందుకు అనేసి. ఎస్ మేడం. ఎందుకంటే మేడం అదే ఇప్పుడు మీకు మైండ్ సెట్ లో స్టోర్ కావాలని చెప్పేసి మీరు ఒక సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు ఒక గోల్ పెట్టుకున్నారు. మీ ఆలోచనని కదా మీరు నమ్ముకున్న దేవుడు విన్నాడు కాబట్టి బై గాడ్ గ్రేస్ మీకు స్టోర్ కూడా వచ్చేసింది, చాలా దగ్గరలో స్టోర్ వచ్చేసింది. ఒకప్పుడు మీరు బిజినెస్ చేయడానికి మీరు దాదాపుగా 110, 120, 130 కిలోమీటర్లు వెళ్ళి మీరు బిజినెస్ చేసుకోవడం, మీరు లెవెల్స్ అచీవ్ చేశారు. అప్లయన్స్ సిద్ధు సార్ గాని, కుమార్ సార్ గాని మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. సూపర్ సార్. సూపర్ మేడం. కాబట్టి మేమందరం కూడా అప్లయన్స్ ఇచ్చినందుకు గాడ్ కి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను సార్ నేను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇలాంటి ఆన్లైన్ కూడా ఇచ్చినందుకు. నెక్స్ట్ లీడర్ సాగర్ అంట, సాగర్ కి ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ చైతన్య కుమార్, అర్జున్ సార్ కూడా ఉన్నారు కదా. అర్జున్ సార్ అన్మ్యూట్ చేసుకొని రెడీగా ఉన్నాను. గుడ్ మార్నింగ్ శివ సార్, గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. సో ఇవాళ సెషన్ అయితే చాలా వాల్యుబుల్, బాగుండింది. ఇదేందో నేను వర్కింగ్ టైమ్ లో ఉన్నా గానీ నా వర్క్ అంతా పోస్ట్ పోన్ చేసుకుని విన్నాను. సో ఏంటంటే ఐ గాట్ ఏ గుడ్ ఆపర్చునిటీ. లైక్ ఏంటంటే మనం ఏవైతే అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏదైతే మనం అంటే తెలియకుండా కొన్ని మిస్టేక్స్ జరిగిపోతా ఉంటాయి. సో దాన్ని ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ గురించి కానీ ప్రతి ఒక్కటి అంటే ఎవరికైతే లూప్ హోల్స్ ఉంటాయో వాటిని క్లియర్ చేసుకోవడానికి మంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దానికి ఏంటంటే మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ శివ సార్ అండ్ కిరణ్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు స్వప్న మేడం వాళ్ళ బ్రదరే కదా? స్వప్న మేడం వాళ్ళ బ్రదర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అర్జున్ సార్ నెక్స్ట్ మీరే సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసాము, ఒకసారి మీరు అన్మ్యూట్ లోకి వచ్చి మాట్లాడండి అర్జున్ సార్. హలో. ఎస్ సార్, హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. శివ సార్, కిరణ్ సార్. శివ సార్ చెప్పండి సార్. సార్ ఎప్పుడు మాకు కొత్తదనం తీసుకురావాలని చూస్తారు మీరు, అట్లానే బిజినెస్ ప్లాన్ లో కానీ, ప్రొడక్ట్ లో కానీ, అలాగే ఒక మైండ్ సెట్ లో కానీ ప్రతి విషయంలో కూడా మీరు ఎప్పుడు మాకు ఒక డ్రీమ్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. హలో. ఎస్ సార్ చెప్పండి సార్, వాయిస్ వినపడుతుంది, చెప్పండి సార్. మాకు మంచి అప్లైన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సో మచ్. దేవుడి గాడికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొస్తూనే ఉంటారు. చిన్న పిల్లలకి నేర్పించినట్టుగా నేర్పిస్తూ ఉంటారు. మిమ్మల్ని మాకు అప్లైన్ గా ఇచ్చినందుకు థ్యాంక్స్. గాడికి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్. ఎప్పుడు మీరు మా అప్లైన్ గా ఉండాలని కోరుకుంటూ మా మెంటర్ గా కూడా మీరే ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్ శివ సార్. థ్యాంక్ యూ అర్జున్ సార్. సార్ ఈ మంత్ మీ గోల్ ఏంటి సార్, మీ డ్రీమ్ ఏంటి సార్? సార్ సిల్వర్ అవ్వాలని గోల్ సార్ ఈ మంత్. సార్ మైండ్ లో ఇదే సబ్ కాన్షియస్ మైండ్ లో పెట్టుకోండి, మళ్ళా 100% మీరు ఈ లెవెల్స్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. చైతన్య కుమార్ సార్ మిమ్మల్ని
అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు దాకా మాట్లాడిన అందరూ చాలా మంచి లీడర్స్, అన్ని పొజిషన్ లోని చూసిన వాళ్ళు. నాకు ఇంతసేపు ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు నాకు చిన్న స్టోరీ గుర్తొచ్చింది సార్. పూర్వకాలంలోని 10 మంది పిల్లల్ని పెంచేవారంట, అంటే మా అమ్మమ్మ వాళ్ళ టైంలో. అప్పుడు ఏంటంటే ఒకే ఒక ధైర్యం ఏంటంటే, నా చుట్టూ నా మనుషులు ఉన్నారు, నేను లేకపోయినా ఇక్కడ నా వాళ్ళు ఉన్నారు చూసుకుంటారు అని అనేసి. ఇప్పుడు ఒకలో పిల్లలతోటి జనాలు అయిపోతున్నారు, ఎందుకంటే ఇంటి బయటికి వెళ్తే ఎవరు చూసుకుంటారో చూడలేరు అని అనేసి. అంటే లీడర్షిప్ కి ఉన్న మెయిన్ రీజన్ సార్, అంటే మీకు అర్థం అవుతుంది అనుకుంటాను వింటున్న అందరికీ. కష్టంలో ఉన్నాము సుఖంలో ఉన్నాము ఏది అన్నది పక్కన సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన పక్కన మన మనిషి ఒకరు ఉన్నారు, అంటే మన అప్ లైన్ అవనివ్వండి, మన డౌన్ లైన్ అవనివ్వండి, మన పక్కన ఒకరు ఉన్నాము అని అన్నప్పుడు మనకి కలిగే ధైర్యం అది సెపరేట్ సార్. కొన్ని సందర్భాల్లో అది మనకు దొరకకపోవచ్చు, మనం ఎక్కడో ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకొకటో జరిగినప్పుడు. చాలా మంది అక్కడే డిసప్పాయింట్ అయ్యి బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి వస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చేటప్పుడు. ఎందుకంటే అప్లైన్ సపోర్ట్ పూర్తిగా దొరకకపోవచ్చు, అండ్ అట్ ద సేమ్ టైమ్ డౌన్ లైన్ సపోర్ట్ కూడా పూర్తిగా దొరకకపోవచ్చు. అర్థమైందా సార్? హలో. ఆబ్వియస్లీ ఏంటంటే అంటే చిన్న స్టోరీ చెప్తాను సార్. ఒక చిన్న పిరుకో నాలంటోడు ఒక శ్మశానం దాటాలనుకుంటున్నాడు, కానీ ఎదురుగా ఇంకొక ఆయన వెళ్తున్నాడు. అయితే అతను కూడా పిరుకోడే వాస్తవంగా, కానీ ఆయన నడుస్తున్నాడు. ఆయన ఏంటనుకున్నాడు, వెనకతలు ఒకడు వస్తున్నాడు కదా, నేను ముందు వెళ్ళిపోతే హ్యాపీగానా, వెనకతలు నాకు ఒకడు ఉన్నాడు కదా, ఏ దెయ్యం వచ్చి పట్టుకుని వెళ్ళిపోయి నాకు ప్రాబ్లం లేదు, అడుగు కొంచెం తోడు ఉంటాడు అని నాకు అనిపించింది. అదే నా వెనకతలు ఉన్నోడికి నా ముందు ఒక ఆయన ఉన్నాడు కదా, నేను ధైర్యంగా అడుగు ఇయ్యొచ్చు అని అనేసి. ఇద్దరు పిరుకోలేనండి యాక్చువల్ గా, కానీ ఇద్దరులో ఏ ఒక్కరు అమ్మో ఆడు పిరుకోడో ధైర్యమోడో అని అనుకుని ఆగిపోయి ఉంటుంటే ఆగిపోతామండి యాక్చువల్ గా. సో ఆబ్వియస్ గా ఏంటంటే సార్, పైన ఉన్న లీడర్షిప్ అవనివ్వండి, కింద ఉన్న లీడర్షిప్ అవనివ్వండి, కొంచెం చిన్న ధైర్యమైన స్టెప్ గానీ వేయగలిగితే సార్ నెట్వర్క్ మార్కెటింగ్ లో 100% సక్సెస్ అవుతాం. ఓకేనా సార్? మీ అప్లైన్ ఎవరు సార్? చైతన్య కుమార్ గారు. మణి గారు అండి, మణికంఠ, అదే పాలకొండ ఉంటారు. మణికంఠ ఫ్రమ్, అంటే ఆయన అప్లైన్ ఎవరు? ఆయన పైన నాకు ఐడియా లేదు సార్. నాకు యాక్చువల్ గా నా అప్లైన్ చిరంజీవి గారు అని అనేసి, ఆయన పైన సాయి గారు. విజయనగరం అండి నాది. ఓకే సార్, గ్రేట్ సార్. మేడం సౌజన్య మేడం ఉన్నారా? సౌజన్య మేడం తర్వాత లీడర్స్ ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 5 minutes లో సెక్షన్ క్లోజ్ చేద్దాము, 5 to 6 minutes లో. కిరణ్ సార్ ఫస్ట్ మీ ఫీడ్బ్యాక్ చెప్పండి సార్ పోస్ట్ గా. ఈ రోజు మీటింగ్ ఎలా ఉందనేసి మీ టెస్టిమోనియల్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒక నెట్వర్క్ లో అసలు నాకు ఒక నెట్వర్క్ అనే బిజినెస్ ఒకటి ఉంటుంది, దీంట్లో ఇంత ఉంటుంది అనేది కూడా నాకు ఐడియా లేని టైంలో ఒక రైట్ అప్లైన్ ద్వారాగా నేను ఒక బిజినెస్ లోకి రాగలిగాను. ఆ టైంలో కూడా నా మైండ్ సెట్ లో ఏంటంటే ఇలాంటి బిజినెస్లు మన వల్ల కాదు, మనకి మాట్లాడతాం రాదు, మనం అన్ని చేయలేము అని ఒక నెగిటివ్ థింక్ లో ఉన్నాను. ఐ థింక్ అప్పుడు నేను 8% లెవెల్లో ఉన్నట్టున్నాను. ఆ టైంలో నేను మా గ్రేట్ అప్లైన్ శివకుమార్ సార్కి కాల్ చేసి ఆ టైంలో ఒక మాట చెప్పాను, శివ ఇలాంటి బిజినెస్ నాకు సెట్ కాదబ్బా, నా మైండ్ సెట్ కి ఇలాంటి బిజినెస్లకి నా వల్ల కాదులే, నేను చేయలేను శివ, నేను స్కిప్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పిన టైంలో ఒక రైట్ అప్లైన్ కాబట్టి నా కోసం ఒక 40 kilometers జర్నీ చేసి, లేదన్నా నేను వస్తున్నాను, వచ్చిన తర్వాత నీకు దీని గురించి నేను అసలు ఏంటి అని చెప్పేసి ఆ సమయంలో శివకుమార్ సార్ నా దగ్గరకు వచ్చి అప్పుడు నా మైండ్ సెట్ ని మార్చాడు. ఇదేనా ఇట్లా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ ని మార్చుకోండి, నెట్వర్క్ లో మనం సక్సెస్ అవ్వాలంటే మనం ఇలాంటి డ్రీమ్స్ పెట్టుకోవాలి అని ప్రతి విషయంలో నాకు తోడుండి నన్ను ఈ రోజు వరకు ఈ యొక్క లెవెల్ తీసుకురావడానికి నాకన్నా ఇంత పెద్ద నెట్వర్క్ ని ఆల్మోస్ట్ ఒక 2500 నుంచి ఒక 2800 నెట్వర్కర్స్ ని నా కింద క్రియేట్ చేయడానికి ఒక రైట్ అప్లై నాకు దొరికాడు. ఎప్పుడైతే నాకు ఆ రైట్ అప్లై నాకు దొరికాడో నేను అతని అడుగు జాడలో నడతం స్టార్ట్ చేసిన. నేను ఒకటే మైండ్ సెట్ లో అనుకున్నాను, ఏది ఏమున్నా, ఎందుకంటే ఒక అప్లైను అతని గోల్ చాలా పెద్దగా ఉంది, ఈ యొక్క నెట్వర్క్ లో నేను బాగా సక్సెస్ అవ్వాలి లైఫ్ లో, నేను అనేది ఇండియాలో ఒక టాప్ ఎర్నర్ లో గానీ ఒక టాప్ నెట్వర్కర్ లో నేను ఒక మంచి లీడర్ గా ఉండాలి అని ఏదైతే అతను డ్రీమ్ పెట్టుకున్నాడో నేను అతను పట్టుకొని వెళ్ళగలిగితే అతను టాప్ 100 లో, ఇప్పుడు అతను టాప్ 10 లో ఉంటే కనీసం నేను టాప్ 100 లోనే ఉండగలుగుతాను
అని నాకు మైండ్ సెట్ లో పెట్టుకొని ఈ లీడర్ నేను ఫాలో అయితే నేను వెళ్తాను అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురుతో మాట్లాడడానికి భయపడే నేను ఈ రోజు నాకు ఒక మంచి ట్రైనింగ్ ఇవ్వగలిగి ఈ రోజు ఇంత మంచి లెవెల్లోకి నిలబెట్టగలటానికి నేను ఎన్నుకున్న ఒక రైట్ లీడర్ నాకు దొరికారు కాబట్టి. సో నేను ఏదైతే నేర్చుకున్నానో అదే నేను కూడా నా కింద టీమ్ నేను చేయగలుగుతున్నాను. ఈ రోజు నేను ఇంకా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ ని మనం మార్చుకోవాలి. మన మైండ్ లో మనం ఏదైతే అనుకుంటున్నామో ఒక గోల్స్ కానివ్వండి, ఇది నేను సాధించగలుగుతాను అని మన మైండ్ సెట్ లో 100% మనం అదే పెట్టుకోగలిగితే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ రోజు నేను తెలుసుకున్నది, నేను లైఫ్ లో నేను ఒక్కటే గోల్ పెట్టుకున్నాను. డిసెంబర్ లోకి మన విన్ఫినిటీలో ఉన్న మ్యాక్సిమం లెవెల్స్ అంటే ఒక మంచి లెవెల్ కి ఒక నియర్ బై ఒక రాయల్ బ్లూ డైమండ్ దానికి 1 year పెట్టుకున్నా కానీ ఒక మంచి లెవెల్ కి అచీవ్ చేసుకొని కార్ తీసుకొని నా టీంలోనే నేను ఒక మంచి లీడర్ గా నా కింద ఉన్న టీం మెంబర్స్ ఒక మంచి లీడర్షిప్ తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా నేను ఈ రోజు ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ శివ సార్. నేను దేవుడికి నేను హార్ట్లీ నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఇంత మంచి లీడర్షిప్ ని తర్వాత ఇంత మంచి లీడర్స్ ని నాకు వచ్చినందుకు థ్యాంక్స్ ఏ గాడ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సార్. ప్రతి ఒక్కరికి కిరణ్ సార్ అని శివకుమార్ అనే ఒక క్యారెక్టర్ వస్తుంది. మీకు మాట చెప్తున్నాము, ఈ క్యారెక్టర్ ఏంటంటే మీరు చేసేటప్పుడు నేను చేయలేము, ఇదంతా నాకు జరగదు అని చెప్పి వదిలేసే వాళ్ళు ఎంతో మంది వస్తూ ఉంటారు. దారిలో వచ్చినప్పుడు వాళ్ళకి మనం నచ్చ చెప్పి తీసుకొని వెళ్ళగలిగితే నెగిటివ్ సార్ పోతాము పో దొబ్బే అని చెప్పేటట్లుగా ఉంటే మన నెట్వర్క్ లో ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. గుర్తు పెట్టుకోండి, మీ ఈగోలు అన్ని తగ్గించుకొని నెట్వర్క్ లో ఎవరైతే వస్తారో ప్రతి ఒక్కరూ మనకు గెస్ట్ గానే ఉండాలి. మనం అలా ఆ స్వభావంతో చూసినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ అవ్వగలుగుతాము. థ్యాంక్ యూ సార్. నా మాట కూడా మీరు విన్నందుకు. నెక్స్ట్ కరెక్ట్ గా స్వామి సార్ ఉన్నారు. మీ వాళ్ళకి స్వామి సార్ జమ్మికుంట నుంచి ఇందుర్తి, ఒక ఫార్మర్ అయినా కూడా మాతో పాటు స్టార్టింగ్ నుంచి నెట్వర్క్ లో ఉన్నాడు. ఒక మంచి లెవెల్స్ ని కూడా అచీవ్ చేసి మంచి ఇన్కమ్ తీసుకున్న టైంలో మరలా మా మీద నమ్మకంతో మరలా ఎక్స్ కంపెనీని వదిలేసి మరలా విన్ఫినిటీలోకి వచ్చి ఒక మంచి లెవెల్ అచీవ్ చేయడానికి రెడీగా ఉన్న స్వామి సార్ మీ యొక్క ఫీడ్బ్యాక్. హలో సార్ హ్యాపీ మార్నింగ్ సార్. శివ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ బాగున్నారు సార్? సార్ చెప్పండి. సార్ సూపర్ సార్. సార్ ఎక్సలెంట్. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మేము ఫాలో అయ్యి మేము చాలా ముందుకెళ్ళాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం సార్. మీరు కూడా బాగుండాలని చెప్పి నేను దేవుణ్ణి ఒక 2-3 రోజుల క్రితంగా నేను కూడా దేవుణ్ణి వేడుకున్నా సార్. మీరు బాగుంటే మేము కూడా ఈ యొక్క విన్ఫినిటీ కంపెనీలో చాలా ముందుకు వెళ్ళాలంటే మీరు కూడా మంచిగా ఉంటేనే మా యొక్క ప్రాంతాలకు మా యొక్క ఊర్లకు రావాలని నేను కోరుకున్నా సార్. మీరు బాగుండాలని కోరుకున్నాను. మేము కూడా మనిషి కలుసుకుంటే కానిదంటూ ఏది చేస్తారని అని చెప్పి నేను అందరికి నేను చెప్పేది ఇది ఒకటి మాత్రం మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. ఇప్పుడు ఈ యొక్క మన ప్రొడక్ట్స్ గురించి మళ్ళీ మీరు ఎప్పుడైనా కానీ మన కొత్త వాళ్ళు మన విన్ఫినిటీ కంపెనీలోకి వస్తున్నారు కాబట్టి చాలా మంది ఇప్పుడు మన మీటింగ్ లోకి వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళకి కూడా మన యొక్క ప్రొడక్ట్స్ గురించి మీరు చాలా మంచిగా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. డెఫినెట్లీ సార్. నా హెల్త్ సుమారు అయింది మీరు కోరుకోవడం వల్ల వ్యవసాయ దేవుడితో ఖచ్చితంగా మీ ఏరియాకి వచ్చి మీటింగ్ చేస్తాను. రియల్మీ 2 అన్మ్యూట్ చేస్తున్నాను సార్. నేను చేసేసిన ఆల్రెడీ రియల్మీ C2ని సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. నాగరాజు గారు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. రియల్మీ C2 మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేశాము సార్, మాట్లాడండి. నాగరాజు గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేశాము. మీ ఇద్దరు ఎవరు మాట్లాడగలిగితే వాళ్ళు మాట్లాడచ్చు ఫస్ట్. సార్ ఐ థింక్ వాళ్ళు బై మిస్టేక్ లో చేసినట్టున్నారేమో. మైక్ పికప్ చేస్తుంది. ఓకే. ఎన్ని లీడర్స్ ఎవరికి క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది.
ఎవరికన్నా సో మచ్, చాలా సేపు ఉన్నారు. చాలా సేపు, ఐ థింక్ 1.5 hours నుంచి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అభిత్ సార్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకి ఇస్తున్నాను నేను ఆప్షన్. నెల్లూరు సార్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళిపోవచ్చు, వెళ్ళాలనే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇది రివ్యూస్ రిగార్డింగ్ ద మీటింగ్, మీరు ఏం డిసిషన్ తీసుకున్నారు అనే దాని గురించి. సౌజన్య మేడం తనకు టీం నుంచి, నాయుడు సార్ ఎవరైనా ఉంటే మీరు మాట్లాడొచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. పని చేద్దాం, మీకు మీరే అన్మ్యూట్ చేసుకునేదానికి ఒక ఆప్షన్. సార్ మహేష్ సార్, కుమార్ సార్, మీ స్టోర్ ఓపెనింగ్ ఉంది 11th కి. మీరు ఏదన్నా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలంటే మీరు మాట్లాడొచ్చు. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్, చెప్పండి సార్. ముందుగా శివ సార్కి, కిరణ్ సార్కి, సంతు సార్కి, సిద్ధు సార్కి, వీళ్ళ టీంలో మేము నిలబడినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. సూపర్ వండర్ఫుల్ సెక్షన్ సార్. ఈరోజు శివ సార్ చాలా మంచి సెక్షన్ ఇచ్చారు. ఈ సెక్షన్ లో చాలా విషయాలు నేర్చుకున్నాం సార్. ఈ మంత్ అయితే సిల్వర్ గా పక్కాగా సిల్వర్ కావాలని అనుకుంటున్నాము సార్. జూమ్ మీటింగ్ లోనే సార్ మీ వాయిస్ అనేది వింటున్నాము. దగ్గరలో ఇంకొక 2 days లో మీ డైరెక్ట్ గా మీ వాయిస్ ని మిమ్మల్ని చూడబోతున్నాము. చాలా థ్యాంక్స్. స్టోర్ ఓపెనింగ్ వస్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ సార్. ఈ మంత్ పక్కాగా సిల్వర్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సార్ కదా, మీరు మనసులో అనుకున్నారు స్టోర్ రావాలని, దేవుని కోరుకున్నారు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి దేవుడు మీకు స్టోర్ కూడా ఇచ్చేసారు. సో ఈ రోజు మీరు గట్టిగా కోరుకోండి సార్. మీ కింద మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళందరినీ ఈ మంత్ నెక్స్ట్ మంత్ లో సిల్వర్ చేయాలని గట్టిగా అనుకోండి. దేవుడు మీ యొక్క కోరికను కూడా నెరవేరుస్తారు సార్. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. ఎనీ లీడర్స్? ఐ థింక్ ఇందాక నరసింహ సార్ వచ్చేసి వెళ్ళారు. ఐ థింక్ ఇప్పుడు నరసింహ సార్ వస్తారు అనుకుంటున్నాము. సార్ వస్తే అచ్చా సార్ క్లోజ్ చేసేద్దాము సార్. సార్ మాట్లాడుతున్నారా? సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మాటలు కాదు సార్, ఏ మాటలు చూడాలి. ఏంటంటే మామూలుగా నెట్వర్క్ అనే గురించి కాకుండా ప్రతి ఏ బిజినెస్ అయినా సరే నష్టాలు అనేది అన్ని చెవి చూస్తుంటారు. దాంట్లో మీరు ఏ రకం చెప్పారంటే ఇంకా మనిషి ఏ రకం డెవలప్ అవ్వాలని దాని గురించి చెప్పారు సార్. అది ఎట్లాంటి స్పీచ్ అంటే ఇంకా చెప్పలేదు సార్. దాన్ని ఎవరికైనా సరే నెగిటివ్ థాట్స్ ఎవరికైనా ఉంటే మాత్రం ఇప్పుడు మొత్తం చెవుల నుంచి వచ్చేస్తుంది సార్ బయటికి మొత్తం. ఆ స్పీచ్ చాలా గ్రేట్ సార్. చాలా థ్యాంక్స్ సార్ మనందరికి. మన శివ సార్ లాంటి లీడర్ ఉన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదంతా మీకోసం, మీరందరూ బాగుండాలని నేను ఒక అద్భుతమైన తెలుసుకున్నాను. ఆ విధంగా మీరు తెలుసుకోవాలా. అవును సార్. ఓ సూపర్. సార్ స్వప్న మేడం, స్వప్న మేడం అమ్మా, మేడం సూపర్ మేడం. మీరు మామూలుగా కాదు, అందరికంటే ఫస్ట్ విజన్ కూడా రెడీ చేసి పెట్టారు. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ మేడం. రేపు మా ఫోటో కూడా చూపిస్తాము. దాని కొత్త ఇల్లు వెళ్తున్నాము, ఈ కొత్త ఇంటికి మారుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, సెక్షన్ క్లోజ్ చేద్దామా? ఓకే సార్. చాలా మంది వాళ్ళ థ్యాంక్ఫుల్ గాడ్ సచ్ ఏ గ్రేట్ అప్లైన్ గివెన్ టు మీ అండ్ దిస్ ఇస్ ద ఎక్సలెంట్ ట్రైనింగ్ సార్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ట్రైనింగ్. ఎక్సలెంట్ ట్రైనింగ్ అండ్ సూపర్ సెక్షన్, ఎక్సలెంట్ మీటింగ్, ఎక్సలెంట్ మోటివేషన్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంది చాలా కామెంట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి అద్భుతమైన డౌన్ లైన్స్ నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి 1,00,000 సార్లు థ్యాంక్స్ చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు మీ దేవుడిని మీరు బిలీవ్ చేయండి. రోజు సే థ్యాంక్స్ టు యువర్ గాడ్. అది మీకు నష్టం వచ్చినా థ్యాంక్స్ చెప్పండి, లాభం వచ్చినా థ్యాంక్స్ చెప్పండి. డెఫినెట్లీ వన్ డే అయితే 100% మంచిగా జరుగుతుంది. ఈ మీటింగ్ ఎండ్ చేసే రైట్స్ నా దగ్గర లేవు, ఎందుకంటే ఈ లింక్ మంది కాదు, ఇది నరసింహ సార్ దగ్గర ఉన్నది. నేను ఒకసారి నరసింహ సార్ ఫోన్ చేస్తాను, లింక్ నేను చేస్తాను. ఈ లోపల లాస్ట్ గా ఒక లీడర్ మాట్లాడొచ్చు, ఎవరైనా మాట్లాడాలనుకుంటే. హలో హలో హలో
సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ సార్ నా పేరు సురేష్ అండి. సార్ కొంచెం మీ పర్సనల్ నెంబర్ చెప్తారా సార్? మేము డైరెక్ట్ గా మాట్లాడతాం. కొంచెం మేము న్యూ జాయినింగ్ అయ్యాము, చిన్న డౌట్స్ ఉన్నాయి సార్. హలో సార్, మీ నెంబర్ చెప్పారా సార్? 888 సార్? 888 566 333 సార్? 0388. థ్యాంక్ యూ సార్. या तो कल